మన ఆధ్యాత్మిక క్షేమాభివృద్ధి కొరకే ఈ కార్యక్రమాలన్నీ ప్రభు సిద్ధపరిచారని నమ్మి మనం మేలుకరంగా మార్చుకుందాం. ఈ పూట వాక్య ధ్యానం కొరకై పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లోని రాజుల 2వ గ్రంథం 4వ అధ్యాయం 1 నుంచి 7 వరకు ఉన్న వాక్యాలు చదవాలని కోరుతున్నాను. అంతటా ప్రవక్తల శిష్యులలో ఒకని భార్య, నీ దాసుడైన నా పెనిమిటి చనిపోయెను, అతడు యెహోవా యందు భక్తి గలవాడై ఉండినని నీకు తెలిసే ఉన్నది. ఇప్పుడు అప్పులవాడు నా 2 కుమారులు తనకు దాసులుగా ఉండుటకై వారిని పట్టుకొని పోవుటకు వచ్చి ఉన్నాడని ఎలీషాకు మొరపెట్టగా, ఎలీషా, నా వలన నీకేమి కావలెను? నీ ఇంటిలో ఏమి ఉన్నదో అది నాకు తెలియజెప్పుమనెను. అందుకామె, నీ దాసురాలైన నా ఇంటిలో నూనె కుండె ఒకటి ఉన్నది, అది తప్ప మరి ఏమీ లేదనెను. అతడు, నీవు బయటికి పోయి నీ ఇరుగు పొరుగు వారి అందరి యొద్ద దొరకగలిగిన వట్టి పాత్రలన్నిటినీ ఎరువు పుచ్చుకొనుము. అప్పుడు నీవు నీ ఇంటిలోకి వచ్చి నీవును నీ కుమారులను లోపల నుండి తలుపు మూసి ఆ పాత్రలన్నిటిలో నూనె పోసి నిండినవి ఒక తట్టున ఉంచుమని ఆమెతో సెలవీయగా, ఆమె అతని యొద్ద నుండి పోయి తానును కుమారులను లోపల నుండి తలుపు మూసి కుమారులు తెచ్చిన పాత్రల్లో నూనె పోసెను. పాత్రలన్నీ నిండిన తరువాత ఇంకా పాత్రలు తెమ్మని ఆమె తన కుమారునితో చెప్పగా వాడు మరి ఏమీ లేవని చెప్పాను. అంతలో నూనె నిలిచిపోయాను. ఆమె దైవజనుడైన అతని యొద్దకు వచ్చి సంగతి తెలియజెప్పగా, అతడు, నీవు పోయి ఆ నూనెను అమ్మి నీ అప్పు తీర్చి మిగిలిన దానితో నీవును నీ పిల్లలను బ్రతుకుడని ఆమెతో చెప్పాను. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, మరొకసారి ప్రాణాత్మ దేహములతో మీకు లొంగిపోయి మీకు అప్పగించుకొనుచు అల్పదాసును అంగీకరించి మీ అగ్ని చేత కాల్చి పుటము వేసి పరిశుద్ధపరిచి నీతి గల నీ మాట తేటగా వినిపించగల బోరగా మార్చి మీ శైలిలో మీ స్థాయిలో ఈ పూట మాకు దీవెనకరముగా పరిచర్లన్నీ జరిగించుటకై దీన పాత్రను వాడుకోమని యేసయ్య పేరట ప్రార్థించి వేడుకొని పొందియున్నాము తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ అన్నాం. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని సేవకులారా, సహోదరులారా, మనందరము చాలా బాగా ఎరిగిన, ఎన్నోసార్లు సంఘముతో ఈ విషయాలై ప్రసంగాలు చేసిన ఓ సుపరిచిత లేఖన భాగాన్ని ఈ పూట ధ్యానానికి తీసుకోవడానికి ప్రభు కృప దయచేశారు. ప్రియరా, ఒక ఆవేదనాపూరితమైనటువంటి పరిస్థితితో ప్రారంభించబడ్డ ఈ కథనం ఒక అద్భుతముతో ముగించబడటం ఎంతో ఆనందకరం. ఇది ఆవేదనకరం అని చెప్పడానికి కారణం, వారు పాపం అప్పుల పాలైపోయారు, కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారని మాత్రమే కాదు, అలా అప్పుల పాలైపోయిన వారు ఒక భక్తి కలిగిన దైవ సేవకుని పిల్లలు. ఆ సహోదరి దైవజనుడి దగ్గరకు వచ్చి బాధపడతా ఏమని చెప్పిందంటే, అయ్యా, నా పెనిమిటి ఎంత భయభక్తులు కలిగి బ్రతికాడో నీకు తెలుసు కదా. ఎలీషా లాంటి భక్తి కలిగిన దైవజనుడి ఎదుట తన పెనిమిటిని గుర్చిన సాక్ష్యాన్ని ఆ విధవరాలు చెబుతోంది. అతడు దేవుని ఎదుట ఎంత భయభక్తులు కలిగి జీవించాడో నీకు తెలుసు కదా. చాలా ఆవేదనాభరితమైన విషయం ఏమిటంటే, వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకొని, సాక్ష్యాన్ని కాపాడుకొని, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారి జీవితాలలో, కుటుంబాలలో ఆర్థికపరమైనటువంటి శాపం ఏలుబడి చేయటం మనం చూస్తున్నాం. ఇది చాలా తీవ్రంగా మనం తీసుకోవలసిన విషయం. వ్యక్తిగతంగా వారి జీవితంలో చూస్తే లోపాలు కనపడవు, ఎలాంటి బలహీనతలకు తావివ్వకుండా జాగ్రత్తగా బతుకుతున్నారు.
పరితెగించి పాపాలు చేసే రకం కాదు. దేవుని యందు భయం భక్తి కలిగిన విషయం. అక్రమ సంపాదన కానీ, అక్రమ సంబంధాలు కానీ, పాపిష్టి వ్యవహారాలు కానీ తలదూర్చే రకం కాదు. అయినా ఇంటి మీద ఆర్థికపరమైన శాపం కనబడుతుంది. వారి జీవితంలో కొలికిరావు, అప్పులుంటున్నాయి. ఈ అప్పులు ఎదిగని ఆర్థిక స్థితి చూసేవారికేమో భక్తి గల కుటుంబం మంచి వాళ్ళు, వాస్తవంలోకి వెళ్తే అప్పులు. ఇవన్నీ ఒక కొలిక్కి రాకముందే ఆ కుటుంబంలో మరణం చోటు చేసుకోవడం, యజమాని చచ్చిపోవడం. ఆ అప్పుల స్థితి ఎంత తీవ్రమైపోయిందంటే అప్పులు ఇచ్చిన వాళ్ళు వచ్చి ఈ విధవరాలకు మిగిలిన ఆ ఇద్దరు కొడుకుల్ని కూడా అప్పు కింద జమగడ్డి తీసుకుపోతున్నారంట. ఇక వారు బానిసలే జీవితకాలం. ఇప్పుడు ఇలాంటి శాపకరమైన పరిస్థితి, యజమానిని కోల్పోవడం, కొడుకులిద్దరిని బానిసలుగా చెరపట్టబడుతుండే నిస్సహాయంగా చూస్తూ మిగిలిపోవడం, కలిగిన అప్పులు బట్టి భర్తలాగు లేడు, కొడుకులు లేరు. ఇప్పుడు ఒక అనాథగా మిగిలిపోయే దారుణమైన పరిస్థితి. ఎవరికి? దేవుని యందు భయభక్తులు కలిగి జీవించి మరణించిన ఓ పరిశుద్ధిని భార్యకి. ఎందుకు ఇలా జరుగుతుంది? దేవుని ప్రజల కుటుంబాల్లో, సేవకుల కుటుంబాల్లో, పరిశుద్ధంగానే బతికిన కుటుంబాల్లో ఎందుకు ఆర్థికపరమైన శాపం వేలబడి చేస్తుంది? ఇది చాలా సీరియస్గా, లోతుగా చర్చించాల్సిన విషయమే. అయితే మన టాపిక్ దైవజనులకు ఆర్థిక ఆశీర్వాదాలు ఎందుకు రావట్లేదు అనేది కాదు కనుక దాని లోపలికి పోలేను. కానీ ఒక మాట అయితే అంటాను, ఐఎమ్ వెరీ సారీ టు సే దట్ చాలామంది దైవజనులలో నేను దేవుని సేవ కొరకు నా సమస్తాన్ని వదులుకొని ఇతర ఆదాయ మార్గాలు ఏమీ లేకుండా దేవునిపై ఆధారపడి సంవత్సరాల కొద్దీ నీళ్లు దాగి కడుపు మార్చుకుని బతికి సేవ చేసిన దైవజనుని కనుక ఇప్పుడిప్పుడే 4 రూపాయలు తినడానికి ప్రభు ఇస్తున్నాడు కనుక ఇందులో కూడా నేను ఒక అర్పణ తీయాల్సిన అవసరత లేదు అనుకోవడం నెంబర్ 1. పేరు చెప్పడం సంస్కారం కాదు. ఒక ఘనమైన పరిచర్యలో ఉన్న ఒక సేవకుడు ఒక సభలో మేము ఉన్నప్పుడు వారు కానుక పడుతుంటే నేను కూడా కానుక వేసాను. నాకు చాలా ఇష్టం. ఆదివారం మా చర్చిలో తప్ప భూమి మీద ప్రతిరోజు ఎత్తనే ఉంటాను సొంత. నేను ద బెస్ట్ ఆఫరింగ్, మంచి ఖరీదైన నోట్ ఒకటి దగ్గర పెట్టుకుంటాను. మా సంఘస్థుల్ని నేను అప్పుడప్పుడు ఏడిపిస్తాను, ఊరిస్తాను. మీరు వారానికి 1 రోజు చందా వేస్తే నేను వారానికి 6 రోజులు చందా వేస్తాను. అది కూడా ద బెస్ట్ నోట్ తీసుకెళ్ళేస్తాను. నెలలో కనీసం 20-25 రోజులు చందా వేసే క్రైస్తవుని నేను. అది నన్ను రెచ్చగొడుతుంటాను అప్పుడప్పుడు. నేను దేవుని స్తోత్రం. ఈ సదరు మహాప్రతిష్ఠ కలిగిన సేవలో ఉన్నటువంటి దైవజనుడు, అన్న నువ్వు కూడా సందేస్తున్నావా అన్నాడు. అయ్యో, ఇంత పెద్ద దేవుని పని కదా, మనం కూడా సహకరించాలి కదా అని నేను అన్నాను. మనమే కానుక పెట్టలో ఉన్నాం, మన కానుక ఎటువంటి ఇంకా అన్నాడు. ఇది వారు వాడిన భాష. మనమే కానుక పెట్టెలో ఉన్నాము, ఇంకా మళ్ళీ మనం కానుక ఏంటి అంటే మన జీవితమే ప్రభువుకు సమర్పించేసుకున్నాం కదా, మనకి ఇతరత్ర ఆదాయాలు ఏమి లేవు కదా, ఇంకా మళ్ళీ మనం కానుక ఏంటి అని నన్ను అడిగాడు. అయ్యో అన్నా, మీకు తినడానికే సరిపోయే పరిస్థితి ఉంటే పోనీ ఏద్దులే అన్నా, నేను తినగా ఇంకా మిగిలింది అది మరలా తినటం కన్నా అందులో ఎత్తాం కరెక్ట్ అని వేసాను నేను అని నేను అన్నాను. అన్నా నువ్వేదో కొంచెం తేడాగా మాట్లాడుతున్నావు అన్నాడు. అప్పటికి ఆడు తేడాగా ఉన్నట్టు కనిపించట్లేదు అడిగి, నేనే తేడాగా ఉన్నాను.
నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, దైవ సేవకులు కూడా ఇవ్వాలి అనే మాట అస్సలు అంగీకరించని ఒక మహాపరిశుద్ధత, ప్రతిష్టత కొందరిలో ఉన్నది. వారు మాటలో కానీ, చూపులో కానీ, తలంపుల్లో కానీ, స్పర్శలో కానీ ఎక్కడ పాపము చేసే బలహీనులు కాదు. వ్యక్తిగత ప్రతిష్టను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. పిల్లలను అప్పులు పాలు చేసి చచ్చిపోతారు. ఇలాంటి వాళ్ళు బోల్డ్ మంది నేను ఎరుగుదును. మనిషి చెడ్డోడా అంటే కాదు, అలా మనం తాగుతున్నా తిరుగుతున్నా అంటే కాదు, కొంపలో ఎప్పుడు దరిద్రమే ఉంటుంది. కారణం ఏమిటి? దేవునికి ఇవ్వక దొంగిలిస్తున్న వారిలో అతను కూడా ఉన్నాడు. లేవీలు కూడా దశమ భాగాలు ఇవ్వాలని, లేవీ కూడా దశమ భాగాలు ఇచ్చాడని పాత నిబంధనలో, కొత్త నిబంధనలో దేవుని వాక్యం తేటగా చెబుతుంటే, నేను సింపుల్గా ఏమంటానంటే సేవకులతో, విశ్వాసులే 10% ఇస్తే సేవకుడు విశ్వాస కన్నా ₹1 ఎక్కువే ఉండాలి కదా. నీకన్నా నీ విశ్వాసే సమర్పణలు ఎక్కువైతే నువ్వు వాడికి ఏం బాధ చేస్తావు? గాడితో నెత్తిమీ చేయించుకొని ప్రార్థన చేయించుకోవటమే. నీకన్నా ఆడో పెట్టి పై మీద ఉన్నాడు కదా, పెద్ద పోజుకోండి, ఓ ప్రియులారో సంగమో అంటాక నీకు సీన్ లేదు, కూర్చో. పేతురు గారికి చర్చ ఎందుకు ఇచ్చాడండి యేసు ప్రభు? ప్రాణం పెట్టుకుని కొన్ని గొర్రెలన్నీ ఉతిరి చేశాడా? రాబాయ్ వీళ్ళందరికంటే ఎక్కువ ప్రేమిస్తున్నావు అన్నాడు. అవేమన్నా తీసుకున్నాడు. అందరికన్నా బాగా ప్రసంగం చేయగలవా, బాగా నడిపించగలవా? ఆ పాయింట్లు ఏమి లేవు. వీళ్ళందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తావా? సంఘ కాపరనే ఓడికి, గొర్రెల్ని కాసి మేసే ఓడికి ఉండాల్సిన అర్హత ఏంటంటే, మిగతా సభ్యుల కన్నా కుటుంబంలో కూడా, అయ్యగారులు చెప్తున్నాను ఈ మాట, కుటుంబంలో కూడా మిగతా వాళ్ళకంటే, అంటే పాస్టమ్మ కన్నా పిల్లల కంటే యేసయ్యను నువ్వు పిచ్చి పిచ్చిగా ప్రేమించేవాడు అయి ఉండాలి. అసలు కాపరి అర్హతే అది కదా. మైకిని ఎక్కువగా ప్రేమించి, స్టేజ్ని ఎక్కువగా ప్రేమించి, ఘనత ఎక్కువ ప్రేమించి, నీ ప్రాధాన్యం తగ్గుతున్నట్టుగా, నిన్ను పట్టించుకోకుండా విశ్వాసాలు బైపాస్ చేస్తున్నట్టుగా వెళ్ళిపోతే, రెఫరెన్స్లన్నీ పొదునుగా పోగేసుకొచ్చి పరపర కోసేయటం కాదు ఒకరిని పట్టుకొని. ఒక ఆదివారం విశ్వాసి ఈయన కానీ సరిగ్గా చూడనట్టుగా బైపాస్ చేసి ఓవర్లుక్ చేసి వెళ్ళాడో, నెక్స్ట్ సండే ఆడుకుంటుంది మళ్ళీ ఏసురక్తే. కళ్ళు నెత్తికెక్కిన వారి తరము కలదు. అక్కడ స్టార్ట్ అయితే రక్తం చెయ్యి హో మాయా భీరలో కొవ్వు చేత వారి కండును మెరకలయ్యున్నవి. ఈడికి అర్థమైపోద్ది, ఆడికి అర్థమైపోద్ది. కోటమేంటో ఈడు మారడు, ఆడు మారడు, తిట్టేసుకెళ్ళిపోతామే. ఈడికి ఛాన్స్ దొరుకుతుంది, ఈడు చూసాడు, ఆడు ఛాన్స్ దొరుకుతుంది, ఆడు చూస్తాడు. ఎప్పుడన్నా తిరుగుతాడు ఎగారు. నాకు ఎప్పుడో కొట్టుకాడికి వెళ్ళి 2 కేజీలు మాసం ఉన్నప్పుడు ఆడు ఫోటో తెస్తాడు. వైరాగ్ నుంచి ప్రసంగం చేసినప్పుడు ఈ ఫోటో వాటి చర్చ్ గ్రూపులు ఎట్టేస్తాడు. మనకు ఉపవాసం చేయమని చెప్తాడు, 2 కేజీలు మాసం కొని ఇచ్చాడు పాస్టర్ గారిని. అందుకనే నువ్వు దొరికిందని డైలాగులు కొట్టేస్తే అవతల అమ్మాయికి ఎవడున్నాడో ఆడు కాసి కూర్చుంటాడు. స్తోత్రం, హల్లెలూయా. నా పాయింట్ ఏంటంటే, వ్యక్తిగత పరిశుద్ధతను కాపాడుకుని ఓ క్రమబద్ధమైనటువంటి భయభక్తులు కలిగిన జీవితాన్ని జీవించిన సేవకుల కుటుంబాల్లో ఈ అప్పులు, దరిద్రం ఏంటండి? రెండవ మాట చెప్తాను. వీళ్ళు దేవునికి ఇచ్చే లక్షణం ఉన్నప్పటికీ బహుశా మంచి నేలలో విత్తి ఉండరు. ఏ క్లాస్ అని గింజలు పట్టుకొని ఇక్కడ పోసేస్తే మొలుతాయా? దున్నిన, నీటి తీరువా కలిగిన, సారవంతమైన ఒక నేలలో వేస్తే పంట వస్తుంది. నువ్వు ఎక్కడ విత్తినా ఒకే ఫలం ఎలా వస్తుంది? ఒక గుప్పిడి గింజల్ని ఈస్ట్ గోదావరిలో విత్తు, గుప్పిడి గింజలను తీసుకెళ్ళి రాయలసీమలో విత్తు, ఒకే పంట ఎట్లా వస్తుంది? నేల తీరును బట్టి పంట ఫలితం ఆధారపడి ఉంటుంది కదా. నేనేమంటున్నానంటే, దేవుని బిడ్డలారా, శ్రద్ధగా ఈ మాటలు మీరు ఆలకించాలి. 30 అనండి. ఏది 30, ఏది 60, ఏది 100? అసలు ఆ క్లారిటీయే లేదు. సందా ప్రార్థన చేయమని కానీ ప్రతి ఓడి చేసే ప్రార్థన, బాబా 30 అంతలు గాను, 60 అంతలు గాను, 100 అంతలు గాను అంటే ఎవడికి 30, ఎవడికి 60, ఎవడికి 100? వీడి తెలితేగా.
ఒక నేల తీరులో 30 వస్తుంది, ఇంకొక నేలలో 60 వస్తుంది, ఇంకొక నేలలో ఆ 3 రకాల నేలలు అక్కడ రాశాడు. చెప్పలేదా? ఆ 3 చెప్పి ఇక్కడైతే 30 వస్తుంది, ఇక్కడైతే 100 వచ్చేస్తుంది. మొత్తం కలిపి కొట్టేసి అందులో 30 అంతలు గాను 60 అంతలు గాను 100 అంతలు గాను ఫలింపచ్చాయి ప్రభా అని గోల పెట్టేస్తే అందరూ ఆమె నన్ను అరిచేస్తే పవర్ఫుల్గా ప్రేయర్ జరిగిన ఫీలింగ్ వస్తుంది. నిజానికి అది వాక్యానికి సంబంధం లేని పిచ్చి ప్రార్థన. నువ్వు విత్తినది సరైన చోట అయితే 30, 60 ఎందుకు 100 వచ్చేయవలసిందే. నీ విత్తనం మంచిది అనే విత్తిన చోటు త్రోవ పక్కన అయితే, రాతి నేల అయితే నువ్వు గింజుకు చచ్చిపోయిన 100 అంతలు రాదు, 30, 40 వస్తుంది అంతే కదా. కాబట్టి నేనేమంటున్నాను దేవుని వాక్య ప్రకారం, అసలు విత్తే అలవాటు లేకనో విత్తిన సారవంతమైన నేలలో విత్తకనో చాలామందికి సరైన పంట రాట్లా. ఇంకా కొన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఏదో సందర్భం కదిపింది కనుక ఒక మాట అంటాను. మనము వదులుకున్నది ఎంతో మనకు వచ్చేది దానిపై ఆధారపడి ఉంటుంది. అది కూడా ఇదే ప్రపంచం అంటే అది కూడా ఒక పాయింట్. అదొక్కటే పాయింట్ కాదు, అది కూడా ఒక పాయింట్. ఆల్రెడీ ఒక పాయింట్ చెప్పాం కదా. రెండోది, మనం వదులుకున్నది ఎంతో మనకు వచ్చేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. మనకు 10 రూపాయలకి సెల్లం భూమి మీద నెత్తి మీద రూపాయి పెడితే పావులకి ఇవ్వడం మనం కొండం. మనం సేవకు వచ్చాం. మరి పేతురు గారికి వచ్చినట్టు కాలకాడికి తెల్లారిపటికి బంగారం వచ్చింది ఎందుకు వస్తుంది? నీకు అర్థమైంది పాయింట్? పేతురు సేవకి ఎలాగొచ్చాడు? తమ వలలు, పడవలు, చివరికి కుటుంబం అన్నీ కూడా అట్లా పెట్టి సేవకు వచ్చేసాడు. యేసుప్రభు ఎలా వచ్చారు? పరలోకాన్నే కాళ్ళ కింద బంగారాన్ని వదులుకొని వచ్చారు. అందుకని యేసుప్రభు రాగానే ఆ యొక్క ఇంటిలోనికి బంగారము, సాంబ్రాణి, నువ్వు వదులుకున్నది ఏంటి, నీకు వచ్చేది ఏంటి, చిన్న క్యాల్కులేషన్ ఉంటుంది. హలో, అపోస్తలులు చర్ర స్థిర ఆస్తుల మీద తమ పాదముల వద్ద పెట్టారు అంటే ఎందుకు పెట్టారు? వాళ్ళు అవన్నీ వదిలేసి వచ్చారు కనుక. నువ్వు క్రీస్తు కొరకు ఏం వదులుకున్నావు? నువ్వు సేవ కొరకే ఏమి నష్టపోయావు? దేవుని రాజ్యం కొరకే ఏం వదిలేసావు? వచ్చిన దగ్గర నుంచి తునోపనో పొందుకోవటమే తప్ప నువ్వు వదిలింది, నీకు వదిలింది కానీ నీకు నష్టమైంది కానీ 10 రూపాయలేదు సేవలో. నేను చెప్పింది అబద్ధమా? అది గంభీరమైన మౌనం పాటించేస్తే రైట్ అయిపోదాం. స్తోత్రం చెప్పరే. సేవ కొరకు నువ్వు నష్టపోయింది ఏమైనా ఉందా? సేవ కొరకు నువ్వు వదులుకున్నది ఏమైనా ఉందా? సేవ కొరకే నువ్వు కోల్పోయింది ఏమన్నా ఉందా? అలాంటి ఏమీ లేకపోయినా నిన్న కాక మొన్న మొదలెట్టేసాడు, ఆడికి బాగానే ఉంది. మన ఛానల్కి తిప్పలు పడుతున్నాం, మనకి ఇంకేం కలిసి వస్తలేదు. అందరినీ ఒకే రీతిగా ప్రేమించు దేవుడా కనుక నువ్వు సెంటిమెంట్ డైలాగ్ వేసేం కానీ పరలోకంలో రూల్స్ అన్నీ మారిపోతాయి. మంచోళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఈ పాయింట్ మీద బోధ మీకేమీ ఇంట్రెస్ట్గా లేదు కదా? నో ప్రాబ్లం. రైనాడ్ బాంకే గారు నాకు చాలా స్ఫూర్తిగా ఉంటారు. వారి స్టేట్మెంట్స్లో ఒక స్టేట్మెంట్ విన్నాను. ఒకసారి ప్రసంగం చేస్తూ, ఐ థింక్ యూ డోంట్ ఎంజాయ్ మై ప్రీచింగ్ రైట్ అన్నాడు. ఎవరు మాట్లాడాల, ఇట్స్ ఓకే, ఐ ఎంజాయ్ మై సెల్ఫ్ అన్నాడు. నా ప్రసంగం మీకు ఎవరికి ఆనందంగా లేదనుకుంటా, పర్లేదులే నేను ఆనందిస్తున్నానని చెప్పేశాడు వాక్యం. కొంచెం ఆ బాబితే నేను కూడా ఆయనంత రేంజి పోల్చుకుంటాకి ఏమంత సీన్ లేదు కానీ మనకి తొనమో పనమో ఆ మూమెంటే. ఈ రోజున ఒక దైవ సేవకుడట, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడట, చాలా నమ్మకముగా యోగ్యముగా బతికిన వాడంట. అర్ధాయుషులో చనిపోయాడు, అల్పాయుషులో చనిపోయాడు, అప్పులు మిగిలి చచ్చిపోయాడు. ఆయన కొడుకులిద్దరిని అప్పుల వాళ్ళు తీసుకెళ్ళిపోయి బానిసలుగా మార్చుకునే పరిస్థితి, అప్పు కింద కొడుకులను జమగట్టే పరిస్థితి. దైవ సేవకులేరా,
ఏదో ఈ పూట గడిచిపోతుంది కాబట్టి, ఏదో మన ప్రసంగాలు విని ఆమేన్ హల్లెలూయా అని చెప్పేవాళ్ళు కొంతమంది ఉన్నారు కాబట్టి, కొత్త గొప్ప మనకు కూడా ఒక సంఘం, ఒక గుంపు పోగైంది కాబట్టి సేవంతా బాగానే ఉంది అనే భ్రమలో బతకొద్దు. నీతిమంతుడి పిల్లలు వెలువబడరు అనే మాట నీకు వర్తించదా? నీతిమంతుల పిల్లలు భిక్షమెత్తున చూడలేదు అనే మాట నీకు వర్తించదా? ఇవన్నీ నీకు సంబంధం లేని వాక్యాలా బైబిల్లో? వైరాగ్యానికే చిరునామాగా ఒక గొప్ప దైవజనుడు ప్రభు పిలుపునందుకని మహిమలోకి వెళ్ళిపోయిన తర్వాత వారి బిడ్డలు రోడ్డును పడ్డ సందర్భాలు ఈ మధ్య నేను చూశాను. సంఘం కకావికలమైపోవటాన్ని కళ్ళను చూశాను. ఈ వాగ్దానం మనకు వర్తించవా? అపోస్తలులందరూ శ్రమలు పడి చనిపోయిన వారే, అపోస్తలులందరూ నానా బాధలు పడి చనిపోయిన వాళ్ళే. అపోస్తలులో ఎవరికి మంచు చావు రాలేదు. కర్కశంగా, దుర్మార్గంగా, దారుణంగా, క్రూరంగా చంపబడ్డారు. శత్రువుల భాషలో చెప్పాలంటే కుక్క చావు చచ్చిపోయినారు వాళ్ళు ఉన్నారు. అంత దారుణంగా చనిపోయారు. కానీ వారి సంఘాలు ఎక్కడ నాశనం అవ్వలేదు, వారి సేవ ఎక్కడ పాడైపోలేదు. వారి సేవ అంతకన్నా భీకరంగా ప్రబలిపోయింది. వారి మరణానంతరం వారి సేవ ఇంకా ఇంకా ప్రబలిపోయింది. కనుక ఆనంద సంతోషాలతో సమృద్ధిలో చనిపోవడమే దైవజనుడికి పరాకాష్ఠ స్థాయి అనుభవం. నేను చెప్పడం వల్ల నానా బాధలు పడి చనిపోవచ్చుగాక, వారి వెనుక విడవబడిపోయి, అనాథులైపోయి, అప్పులు పాలైపోయి, చెదిరిపోయి, ముక్కలైపోయి అలా ఉండదు సేవ, కుటుంబం కానీ సేవ కానీ. జ్ఞానము గలవానింట నూనెయు ద్రవ్యమును ఉండు నిన్న మాటకి అర్థం ఏమిటి మరి? ఈ రోజున ఒక మాట జ్ఞాపకం చేసుకోవాలి. అతని మీద ప్రస్తావించడానికి లోపమేమీ లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 9వ వచనంలో లేవి కూడా దశమ భాగం ఇచ్చాడనే ఫార్ములాను మీరు చూస్తే ఎన్నో వేదికల మీద ప్రకటించాను అన్నమాట. నేను మరొకసారి మీకోసం జ్ఞాపకం చేస్తున్నాడు. అందరి దగ్గర దశమ భాగములు తీసుకున్న లేవి కూడా దశమ భాగం ఇచ్చాడు అని రాశాడు హెబ్రీ 7:9లో. అంతేకాదు, ఇవ్వాలి అని ఉంది కానీ ఇచ్చినట్లుగా ఎక్కడ లేదు. సంఖ్యాకాండములో లేవీయులు కూడా తమ దశమ భాగములోంచి దశమ భాగాలు ఇవ్వాలి అని ఉంది, కానీ ఇచ్చినట్టు ఎక్కడ లేదు. కావున పౌలు అపోస్తలుడు ఆత్మావేశము చేత నింపబడిన వాడై హెబ్రీ పత్రిక 7లో మెల్కీసేతుని గురించి మాట్లాడుతూ అందరి దగ్గర దశమ భాగములు తీసుకున్న లేవి కూడా దశమ భాగం ఇచ్చేశాడని చెప్పాడు. ఎక్కడిచ్చాడు? ఇవ్వాలని వ్రాయబడింది కానీ ఇచ్చినట్టు ఎక్కడ లేదే అని చూస్తే, ఏలయనగా అతని పితరుడు అబ్రహాము మెల్కీసెదెకును కలుసుకొని అతనికి దశమ భాగం ఇచ్చినప్పుడు ఈ లేవి పితరుని గర్భములో ఉన్నాడు కనుక ఇచ్చేసినట్టే అన్నాడు. ఏమి లెక్క సార్ అది? అప్పటికి అబ్రహాము గర్భములో ఇస్సాకు వెళ్ళాడు, బైపాస్. ఇస్మాయిల్ ఎలాగో లేడు. ఈ ఇస్మాయిల్ లేడు, ఇస్సాకు లేడు. ఇస్సాకు లేకపోతే యాకోబు లేడు, యాకోబు లేకపోతే రూబేను, షిమియోను. ఈ లేవి ఎక్కడోడు? కనీసం ఒక 4 తరాల తర్వాత రాబోతున్న ఒక వ్యక్తి పట్టుకొని, ఒక 4 తరాల తర్వాత వస్తాడు. వాడు పెద్దోడయ్యాక పాస్టర్ గారు అవుతాడు. అందరికి దశమగలు ఇస్తారు. అప్పుడు ఆడు కూడా దశమగ ఇవ్వాలి అని రాసి ఈ వ్యవస్థ లేని కాలంలో అలా తాతగారు మెల్కీసెదెకి, ముత్తాత మెల్కీసెదెకి దశమగం ఇస్తే అతని గర్భములో వీడున్నాడు కాబట్టి ఇచ్చేసినట్టే అని కన్ఫర్మ్ చేసి పడేసాడు. ఏంటి సార్ మరి? నేను అంటాను, మనము దశమ భాగం నమ్మకంగా ఇస్తే మనలో నుంచి రాబోతున్న కనీసం 4 తరాలు ఇచ్చినట్లు లెక్క అకౌంట్లో. కనీసం మనలోంచి రాబోతున్న 4 తరాల గ్యారంటీ. మనం మన పిల్లలకు నేర్పుతాం. నేర్పిందల్లా ఖచ్చితంగా పాటించలేదు మనకేం తెలుసు? మనం వెళ్ళిపోయి ఆడు కూర్చుంటాం. ఆడు కూర్చొని మానిటర్ చేయలేం కదా మనం. చాలా మంది చెప్తారు అక్కడున్న వారి ఆశీస్సులతో. వారు మన మధ్యలో లేరు కానీ అక్కడ చూస్తున్నారు. ఇలాంటి డైలాగులు మీరు ఎప్పుడైనా చూసారు లేదు? విన్నారు లేదు? వాళ్ళు ఎలా చూస్తారో అసలు నాకు తెలియదు.
ఒకవేళ వాళ్ళే మనల్ని చూస్తే అంతకన్నా నరకం లేదు వాళ్ళకి. ఇంకా మన భాగవతవంతాలు చూసేస్తే ఇంకా అది పరదేశం ఎందుకు అవుతుంది? బాబోయ్ ఎంత దుర్మార్గుడా. మన ఎవ్వరు ఏమీ వాళ్ళు సూత్రలేదు కానీ నెమ్మది పొందుతున్నారు వాళ్ళు. మన మతలబులన్నీ వాళ్ళు చూసేస్తే అది నెమ్మది పొందే స్థలం కాదు. బాబోయ్ నా కొడుకు ఎట్టంటాడు, నా మనవడు ఎట్టంటాడు, గుండ్లు బతుకుని ఏడ్చేస్తారు అక్కడ. ఆ తిప్పలు దేవుడు వాళ్ళకి పెట్టలేదు. యువతలకి అవతలకి అసలు గోడగట్టి పరిచయం వేసి రక్తం వేసి స్తోత్రం చెప్పండి గట్టిగా. మరి దైవజనులు మన మధ్యలో లేరు, వారి మహిమలో నుంచి మనం చూస్తున్నారు వారి ఆశీస్సులతో. వీడికి వాయుమండలం తిరిగే వెళ్తే ఎవరితో కనెక్షన్ ఉండి ఉంటుంది. మరి వెళ్ళిపోయినోడు ఆశీస్సులేదు నాకు అర్థం అవుతుంది. నా మీద పడి ఎడుతారు తప్ప నాగా తగిన సందర్భం వచ్చినప్పుడు ఆ మాట చెప్పకుండా ఎదరికెళ్ళిపోవడం కుదరదు. మా వాళ్ళందరూ నీకు ఎందుకన్నా వదిలే అంటారు. మరి తీటా వదిలేస్తే అలాగే. ఈ విషయాల్లో సరైన మారు మనసు అయ్యగారులందరికీ రావాలి. హల్లెలూయా. పాస్టర్ గారులే మొన్న ఒక చచ్చిపోయినోడికి ఆత్మశాంతికి ప్రార్థన చేస్తున్నారు. వాడి ఆత్మకు శాంతి కలగాలని నేను అన్నాను, నీకు దమ్ముంటే నువ్వు ప్రార్థన చేసి ఒకరికి శాంతిని ఇంకొకరికి అశాంతిని కల్పించగలిగితే నీ ఫోటో ఎట్టేస్తాను చర్చిలో అన్నాను నేను. నీ గురించి చెడిపోయి నేను ఫోటో ఎట్టేస్తాను. ఇప్పుడు ఒక్కసారి చనిపోయి అవతలకి వెళ్ళిపోయిన వాడికి నువ్వు శాంతి కలిగించలేవు, అశాంతి కూడా. నువ్వు 40 రోజులు ఉపవాసం ఉండి కూడా ఏం చేయలేవు. ఇవన్నీ బుద్ధి లేని పనులు, తింగర వేసాలంటాను. ఇట్లా అసలు సుతారం గిట్టదు, నాకు చాలా కోపం వచ్చేస్తుంటుంది. ఫోన్లే గబుక్కరు ఒక మాట వేసారని, ఫోన్లే అంటే గబుక్కరు వేసినప్పుడు దేవుడు కాదు నత్తమే నువ్వు ఒప్పుకోను. నాకు చాలా కోపం వచ్చి తేడా మాట్లాడకూడదు అంతే. ఒకడన్నాడు ఈ పెంతుకొస్తులు దిద్దేసావు, మాట దొరికితే పట్టేసుకుంటారంటే. పెంతుకొస్తాను గొంతుకొస్తాను ఏం లేదు ఇక్కడ. వాక్యం ఉన్నది ఉన్నట్టు. నువ్వు పెట్టేవా పేరు కష్టపడి, మాకు ఆ పేరు ఎక్కడదే. ఆయన వెళ్ళిపోయేటప్పుడు గదిలో కూర్చొని ప్రార్థన చేసుకున్నప్పుడు ఆయన వచ్చేసాడు, ఆయన పట్టుకుని తిరిగేస్తున్నాం అంతే. నువ్వేం పేరు పెట్టుకున్నావు మాకేం తెలుసు? మాకు ఆ పేర్లు ఏమి లేవు. యేసువారమండి, నజరేతువారమండి అంతే. ఇవన్నీ మాకెక్కడే. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి మంచిగా హల్లెలూయా, హల్లెలూయా. ఇంతటి ఉపోద్ఘాతం వెనకాల నాకున్న ఆశ ఏంటంటే, దైవజనుల తర్వాత పరిశుద్ధుల తర్వాత వారి కుటుంబాలు వారి సంఘాలు ఇబ్బంది పడకూడదు. మనం బ్రతికుండగానే మన తర్వాత సేవ, మన తర్వాత కుటుంబాలు, వ్యక్తులు ఇబ్బంది పడకుండా, శాపంలో కాకుండా దీవెనలో బ్రతికేటట్లుగా ఒక యోగ్యమైన సమంజసమైన ఫలభరితను బతికి సద్దాం. అది నేను చెప్పే కోటం. 2-3 ఆమెనన్నారు. ఏదో రకంగా సత్తా ఉన్నట్టుగా సైలెంట్గా ఉన్నారు మీరు. ఏదో రకంగా సావద్దు. ఇప్పుడు బైబిల్లో హిజ్కియా అని ఒక రాజుగారు ఉన్నారు. వచ్చే కొడుకు అంటే తెగేడు చేసాడు నేను రానని. అదేం తెలివైనోడు అసలు భూమి మీద ఎవడన్నా యేసుప్రభువే వచ్చారా బాబా అంటే ఎగిరి గంతేసి వెళ్ళిపోవాలి కదా ఎవడైనా. ఇది ఇది కూడా ఎవడ మాడతలేదు. యేసు ప్రభువే పర్సనల్గా కనబడి వచ్చిరా, ఇక చాలు ఈ పాపిస్ట్ లోకంలో నీకు ఎందుకంటే థ్యాంక్ యూ చూసాను. ఎగిరి గంతేసి వెళ్ళిపోవాలి కదా. కిటికీ వైపు తిరిగి వలవల ఏడ్చేసాడు. ఎన్ని సందాలు ఇచ్చాను నీకు అసలు, నేను అన్నీ జ్ఞాపకం చేసుకో, అప్పుడప్పుడే తీసుకెళ్ళ బాగు అంటే. ఇప్పటికప్పుడు సందా ఇచ్చేవాడు అంటే దేనికి? అక్కడికి వెళ్ళకుండా ఇందంటే ఉంటాకి. ఇదేం ఫార్ములా అండి నాకు అర్థం కాదు. వచ్చే కొడుక అంటే థ్యాంక్ యూ లార్డ్ అనకుండా అమ్మో నీకు ఎన్ని ఇచ్చానో ఒకసారి జ్ఞాపకం చేసుకో. అంత అర్ధాంతరం కేకెత్తనం అంటే సర్లే నా రాజ్యాన్ని కాపాడతాడేమో మంచి కొడుకు, నీకు 15 సంవత్సరాలు ఇచ్చాను. భూమి దేవుడికే లేదు, నా భూతో నా భవిష్యత్తు ఆడికి ముందుగా నాడు తర్వాత నమ్మడు 15 సంవత్సరాలు గ్యారంటీ ఆయుష్ను ఏకైక మనిషి ఆడకుండా కత్తి పట్టుకొని మీదకి వచ్చేస్తే చిద్విలాసంగా నవ్వే దమ్మునోడు ఒకడు. ఎందుకని? నువ్వు నేను సావని ఇంకో 15 సంవత్సరాలు అంత గ్యారంటీ అవడలేదు భూమి మీద. అట్టంటోడు చెప్పండి, అట్టంటోడు 15 సంవత్సరాలు బతికి ఏం చేశాడు తెలుసా? దానియేలు, షడ్రకు, మెషకు లాంటి పరిశుద్ధులందరినీ
బబులోని చెరలోకి పంపించిన పనికిమాలి నిర్ణయాలు తీసుకున్నది ఇదే. ఇది ఆనాడే చచ్చిపోయి ఉంటే ప్రభు నన్ను క్షమించునుగాక. వీళ్ళందరూ 10 కాలాలు హాయిగా యూదులు చెరలోకి వెళ్ళిపోయిన పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నది ఎవడో? నువ్వు శుభ్రంగా వెళ్ళిపోకుండా బతికి ఎవరిని నడిపిద్దామనిరా అని అడగాలి కదా. మరి పేన మీదకి వచ్చినప్పుడు వలవలు ఏడు చేసి మళ్ళీ బతికేస్తున్నావు. బతికి దానియేలు అంటే నీ షడ్రక్ మెషకులను తెగేడిపించేస్తున్నావు. నీ బ్రతుకు నీ ముందు తరాలకి దీవెనగా ఉందా, శాపంగా ఉందా? సరైన బతకాలి దైవజనుడు అనేవాడు. ఆ మాత్రం క్వాలిటీ లేకపోతే వేస్ట్. ఆది కాని 25 చదువుకున్న తర్వాత ఇంటికి వెళ్ళి ఇప్పుడేం అక్కర్లేదు. అబ్రాం గారు శారమ పిల్లల్ని, ఈ హాగరు బ్యాచ్ని, ఈ కెతూరా బ్యాచ్ని మొత్తం పోగేసి ఎక్కిలేసగా తిరుగుతున్న వయసులోనే మొత్తం పంచేశాడు ఆస్తులు. పంచేయటం కాదు, ఒక బ్యాచ్ను తూర్పు తట్టు పంపించాడు, ఒక బ్యాచ్ని అటు పంపించాడు. హాయిగా పడుకొని మంచం మీద ఎలియాజర్ని కేక, సరే ఇప్పుడు వాడికి సంబంధం చూడరా అన్నాడు. ఎందుకని? నేను కానీ చచ్చిపోతే వీడి మీద పడి జనాలు కొట్టి చంపేస్తారు. వీళ్ళు చిన్నప్పటి నుంచి గొర్రె పిల్ల ఇసాకు, ఆడు బలిపెట్టిన గాడే రాళ్ళు మోసుకున్న పిల్లోడు, ఎదురు తిరుగుతాం, కర్రబట్టుకు వెళ్తాం, కత్తి పట్టుకు వెళ్తాం అలవాట్లేని పిల్లోడు, తన బలిపీఠానికి తానే రాళ్ళు మోసుకున్న ఒక సమర్పణ వ్యక్తి. ఇస్సాకంటే విధేయత, సమర్పణ, నలిగిపోవటం, చచ్చిపోవటం తప్ప ఎదురు తిరుగుతాం, దెబ్బలాడటం అలవాట్లేని మనిషి. నేను లేకపోతే పిల్లోని చంపేస్తారు, వీళ్ళు దుర్మార్గులు మంచోళ్ళు కాదని ఎవడికెట్టి పనిచేసి. చాలామంది దైవజనుల పిల్లలు దైవజనుల మరణానంతరం ఆస్తుల విషయం కొట్లాడుకోవటం, కోర్టులకి ఎక్కడం ఇప్పటికీ మనం చూస్తున్నాం. అబ్రాం కొన్న తెలివి, సమర్పణ, ప్రేమలకు లేక. మాకు జస్ట్ 18 సంవత్సరాలు నిండిని. నాకన్నా అన్నయ్య అక్క పెద్దోళ్ళే కనుక నా లెక్క చెప్పాను. నిండగానే మా నాన్నగారు ఒకన్న మొత్తం ఆస్తిని ముగ్గురికి భాగాలు చేసి రిజిస్ట్రేషన్ చేసి పట్టుకొచ్చేసారు. సంతకాలు ఎట్టంటారా అని. ఏంటి డాడీ అసలు భూమి, ఆ డాక్యుమెంటు, ఆ కొలతలు అవగాహన చేసుకునే జ్ఞానం కూడా లేని కాలం. మాకెందుకు డాడీ ఇవన్నీ? నేను చచ్చాను అనుకో అర్ధాంతరంగా, మీరు కొట్టుకోకూడదు. ఆస్తిని మొత్తం 3 భాగాలు చేయాలి, 4 వాటాలు చేసి ఒక వాట మమ్మీకి రాశాడు. ఏమో మీరు చూస్తారో సత్తారో, ఎందుకు ఆమెకు ఉండాలి. ఆ మాటలన్నీ మాకు కష్టంగా అనిపించాయి. కానీ ఎంత దురదృష్టి, ఎంత ముందు చూపు. ఓ ప్రసంగాలు చేసేయటం, వాడబట్టం, ఇంటికి వస్తా పళ్ళు కాయలు చేపలు మోసం పట్టుకొచ్చేస్తాం, తినండ్రా బిడ్డలారా. అది కాదు ప్రేమ. తెగ మేపేయటం కాదు ప్రేమ. నువ్వు అర్ధాంతరంగా చచ్చిపోతే, పిలుపొందుకు వెళ్ళిపోతే వీళ్ళు అప్పులు పాలు అవ్వకూడదు, వీళ్ళు కొట్టుకు చావకూడదు, వివాదాలు ఉండకూడదు. అట్ట బతకాల బతుకంటే. ఎందుకు అయ్యగారులకి ఈ మాటలు చెప్పాలని నాకు ఈరోజు దయచేసి స్వీకరించండి ఈ మాటలని. ఓ సేవకి వెళ్తాం, ఏదో పట్టుకొచ్చేస్తాం, రాత్రికి వెళ్ళి పడుకున్నాం, లేకపోతే మేపేస్తాం. కొంతమందికి అదే ప్రేమ అండి. ఈ ఆస్తులన్నీ కోర్టుకి ఎక్కేసిన ఒకటి జ్ఞాపకార్థ కూడా చెప్పాడు ఈ మాటలే. అసలు ఎంత రాత్రి మా నాన్నగారు నిద్రపోయినా లేపి మాకు పెట్టేవారండి. నిద్రపోయినా లేపి నీకు చికెన్ పెట్టాడు, ఇప్పుడు తగ్గిపెట్టాడు. నాకు ఈ అసమంజసమైన, అసంబద్ధమైన, అడ్డగోలు ప్రేమలు అంటే చాలా చిరాకు. ఎందుక పనికి మళ్ళీ ప్రేమ కన్స్ట్రక్టివ్గా ఉండాలి. ఓ అర్ధరాత్రి లేపి చికెనెట్టయితే ఏంటి దైవ ప్రేమ, సత్య ప్రేమ అనుకొని పాడాలి. ఇప్పుడు అదొక బుద్ధి లేని ప్రేమ. అర్ధరాత్రి లేపి తినబెట్టడం అంటే ఆడు ఆరోగ్యాన్ని కూడా నాశనం చేయటమే కదా. అటు పడుకొని పొద్దులేసే పెట్టాడికి ఏమవుదో. పోనీ ఎప్పుడైనా అమ్మాయి కుటుంబ ప్రార్థన జరిగింది ఇవ్వాలంటే, లేదండి పిల్లలు రాసుకుని అలాగే పడుకుని పోయారంటే, లాగండా అని మొఖాలు నీళ్ళు కొట్టలేసి ప్రార్థన చేయండి అన్నాడు ఎప్పుడన్నా? పడుకొని రేపు పొద్దున చేసుకుంటారులే. చికెన్ మాత్రం కూటంలో ఇచ్చిన పలారం పొట్లం పొద్దున పాడైపోద్దా లేకపోతే బాధపడకండి. ఇలాంటి చిల్లర పనుల వల్లే వీళ్ళు పుసుకుని పోతున్నారు, వీళ్ళు కొట్టుకు చేస్తున్నారు. మీరు సీరియస్గా తీసుకోకపోతే ఆ తర్వాత పిల్లలు నానా సావులు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు. పాపం ఎదురాలు దిక్కుతోచక ఏడుస్తుంది.
అమ్మో నా కొడుకు డబ్బులు అన్నాడు, లేవంటే పట్టుకుపోతున్నాడు. ఏం చేయాలి అర్థం కాక ఒక అభిషక్తుడి దగ్గరికి వచ్చింది. చేతులెత్తి అందరూ స్తోత్రం చెప్పండి. స్వయం కృతాపరాధముల వల్ల కలిగిన నష్టములు కానీ, బుద్ధిహీన నిర్ణయాల వల్ల నష్టములు కానీ, శత్రువు కార్యముల వలన కానీ, దుర్మార్గుల దాష్టీకాల వల్ల కానీ క్రైస్తవుల కుటుంబాల్లో, సేవకుల కుటుంబాల్లో, బిడ్డల జీవితాల్లో సమస్య ఏర్పడితే పరిష్కరించగలిగిన, ఆత్మ సంబంధమైనటువంటి దారి చూపగలిగిన, ఆశీర్వాదకరమైన అనుభవం నడిపించగలిగిన అభిషక్తులు మన తరములో ఉండాలి. ఆత్మీయ తండ్రులు మన తరములో ఉండాలి. ఆత్మపూర్ణులు మన తరములో ఉండాలి. ప్రవక్తలు మన మధ్యలో ఉండాలి. ఈ సమస్య ఎప్పటికి జరిగిపోతే చెప్పేవాడు ఎవడో లేడే అని కదా ఏడ్చాడు కీర్తనలో. సమస్యకు కారణం ఏదైనా పరిష్కారం ఏంటి మరి? ఇప్పుడు ఏం చేయాలి? ఎలా చేయాలి? ఒక నిర్మాణాత్మకమైన సూచనలు చేయగలిగిన దైవజనుడు కావాలిగా. సరే అమ్మా, ప్రార్థన చేద్దాం. ఆ ఒక్క మాటతో సమస్యలు పరిష్కారం కావే. నీవు ప్రార్థన చేసి వాళ్ళు ఏం చేయాలో చెప్పాలి. ప్రార్థన చేసుకో. వారి ప్రార్థన బలం సరిపోక కదా నిన్ను ఆశ్రయించారు. పోరాటములు వారు చేయలేక కదా నీ దగ్గరికి వచ్చారు. యుద్ధములో పెనుగులాడుతున్న శక్తి తగ్గిపోతుంది, శత్రువు ఆధిపత్యం పెరిగిపోతుంది, ఇక బలం కనపట్లేదు కదా, అందుకు కదా ఏడుస్తా నీ దగ్గరికి వచ్చారు. నువ్వేం చేయాలి? ఇప్పుడు కష్టపడండి మరే అనడం కాదు. నీ యుద్ధానికి సపోర్టుగా నువ్వు సూర్యుని ఆపగలగాలి, చంద్రుని ఆపగలగాలి, శత్రువు ఓడిపోయేలా చేయాలి. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తున్నారు, చేయి దాటిపోతుంది, దొరికిపోయేలా ఉన్నారు. వారికి ఏదైనా అద్భుతమును చేయగలిగిన సామర్థ్యము కలిగిన ఒక అభిషక్తుడు నాయకుడిగా ఉండాలి కదా. మరి ఉపద్రవాన్ని, సమస్యని ముందుకు తీసుకొస్తే ప్రార్థన చేద్దాంలే అంటే అట్ట సేవకులు బాగోగులు పట్టించుకున్నాడు కావద్దా? వారికి ఒక సలహా ఇచ్చేవాడు కావద్దా? వారి పక్షం నిలబడేవాడు కావద్దా? నువ్వు ఇట్లా చేయి బిడ్డ, నువ్వు ఇట్లా చేయనానా అని చెప్పేవాడు కావద్దా? అది ఒకనాటి వ్యవస్థ కాదు. సర్వనాశనం అయిపోయినటువంటి అవ్యవస్థలో ఇప్పటికీ అత్యవసరమైన ఒక ఆధ్యాత్మిక వ్యవస్థగా ప్రవక్తలు, తండ్రులు, నాయకులు పనిచేయవలసిన బాధ్యత ఉన్నదని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. We need leaders like that. అట్లాంటి నాయకత్వం మనకు కావాలి, అలాంటి నాయకులు మనకు కావాలి. అలాంటి నాయకత్వాన్ని అప్రోచ్ అయితే అది ఎలా ఉంటుందో మీకు అర్థం కావడానికి చెప్తాను నేను. తన కష్టమంతా ఎలీషాకి చెప్పుకుంది. అవునా కాదా? గట్టిగా చెప్పండి. చెప్పిందా లేదా? తేటగా అప్పులు చేసి చచ్చిపోయాడు. తన మంచోడే, కానీ అప్పులు అయిపోయినాయి. మమ్మల్ని పెంచడానికి మరి ఏం చేశాడు? కానీ చాలామంది పాస్టర్లు తెలియదు అయ్యగారు ఎందుకు అప్పులు చేస్తున్నాడు. ఆమేన్. అప్పులు ఎందుకైనాయో చాలామంది పాస్టర్లకు తెలియదు. ఎందుకు తెలీదు? అడగలేదా? ఎందుకు అడగలేదని అడిగి చెప్పలేదా? చెప్పలేదు. ఏమన్నాడు? నీకు ఎందుకే ఇవన్నీ, నేనున్నాను కదా. నీ పీకల మీదకి ఏమైనా వచ్చిందా? నువ్వేమో రోడ్డు మీదకి లాగేశారా? శుభ్రంగా 4 మెతుకులు దీనికి ఏసీలో ఉండు, నీకెందుకు అవన్నీ? ఏదో తల తాకట్టు పెడతా, నీకెందుకు? తల తాకట్టు పెడతాక నీ తల లేని రోజు ఒకటి వస్తుంది కదా, నువ్వు వెళ్ళిపోతావు కదా, అప్పుడు తాకట్టుకు మేము వెళ్ళాలి కదా. తల తాకట్టు అంటే ఈ తల వెళ్ళిపోతుంది కదా రేపో మాపో. యేసుప్రభు కేకేస్తాడు సడన్గా, రే వచ్చారంటాడు. ఇటు వెళ్ళిపోయిన తర్వాత మరి నెక్స్ట్ తల ఎవరిదే? ఆమెదేగా. అందుకే నువ్వు అన్నీ చెప్పాలా. ఒక్కరు కూడా ఆమె చూడండి. అయ్యగారులు అందరికి వందనాలండి. నువ్వేమన్నా చెప్పన్నా ఆమెనంటాం, కానీ పాస్టమ్మలకు అన్నీ చెప్పనే మాటకు ఆమెనామో. దుర్మార్గ కాపురులారా మారు మనసు పొందుడి. అటు కుదరదు. సగం ఫోటో పక్కన ఫోటో తీసుకోవడం వల్ల పక్కన నుంచో పెట్టేసుకోవటం కాదు. ఫ్యామిలీ ఫోటో రా. అసలు ఎందుకు అప్పు అవుతుంది? ఎలాగ చేసా అయ్యమని చెప్ప, నీకు ఎందుకు అయ్యా? ఫోటో అమ్మ రా కొంచెం ఎరగ ఫోటోకి మటుకు దొరికిందిరా. మారు మనసు పొందిన పాస్టర్లు అందరూ స్తోత్రం చెప్పండి.
ఎప్పుడు పొందారు మారు మనసు? ఈ పూట మీ లెక్కలని తేలిపోలేసి రక్తమే చేయం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఇంటికి వెళ్ళగానే పేజీలాట బెదరు, పేజీలాట చేస్తారు కాదు, లెక్కలు చెప్పు. హల్లెలూయా. నేను మొత్తానికి అప్పులు చేసాడు. సాయంత్రం వస్తాడు పందార పొట్లం, ఈ పకోడీ పొట్లం, ఇది ఎత్తమే సరిపోయింది. పిల్లకాయలు నవ్వుకుంటూ తినేశారు. ఈలో బేస్లో కేకేడు వెళ్ళిపోయాడు. అప్పుడు వచ్చి లాక్కుపోతున్నాడు. వీడు ఎక్కడెక్కడ ఎంతెంత చేశాడు, ఎవరెవరికి ఎంత ఇవ్వాలి, అవన్నీ మర్మం. ప్రార్థన గంధమని అర్థమైద్ది కానీ వీడి లెక్కలు అర్థం వీడి లెక్కలు అర్థం కాదు. ₹1,00,000 ఎప్పుడైనా చర్చి కట్టాం కదా, ₹1,00,000 అప్పుడు మరి ఇల్లు కట్టాం కదా, మరి మీటింగ్ పెట్టాం కదా, మరి ఇంకో రక్షణ అయ్యా నీకెందుకో. దొంగ మాటలు మాట్లాడొద్దే, యథార్థంగా చేయాలి సేవ. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటి చూసేస్తున్నాం ఏంటి యూట్యూబా? మంచి సినిమా డెట్టే లేకపోతే. హల్లెలూయా. నెట్ ఉందా? రెప్పకుండా చూసేస్తున్నాం ఏంటి? వివాహమైందా నీకు? బొమ్మలు చూస్తున్నాం ఏంటి మరి? ఎవరిది ఫోటో అది? కట్ చేసేసావా? డిలీట్ చేసేయి. నీకేంటి గుండికాయ ఎదురుకుండా కూర్చొని బొమ్మలు చూస్తున్నావా? కూటమయ్యా కలువోసారి. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఈ కూటమిలో నేను ఆశపడేది ఒక్కటే, ఏ దైవ సేవకుడి కుటుంబం అవమానాలు పాలవకూడదు. దేవునికి సిగ్గు అవమానం తెచ్చినట్టుగా బతకూడదు. ఆమేన్, ఆమేన్. ఇలాంటి శాపము నుండి విమోచించగలిగిన ప్రవక్తలు, నాయకులు, తండ్రులు మన తరములో మనకు అనుగ్రహించబడుదురుగాక. ఆమేన్. చెప్పాలి గట్టిగా ఆమేన్. ఇప్పుడు ఎలీషా అనే దైవజనుడు మంచోడే కాదా? మీరు చెప్పండి, చెప్పండి రా అందరూ. మంచి దైవజనుడే కాదా? ఈ తల్లి వచ్చి కష్టమంతా చెప్పుకుందా లేదా? అటాడాలి గట్టిగా. వివరంగా చెప్పిందా, ఏమన్నా మర్మంగా చెప్పిందా? ఇంత వివరంగా చెప్పాక దైవజనుడు ఏమన్నాడు తెలిసిన? అయ్యో బిడ్డ అనా, ఇంతకు నీకేం కావాలి అన్నాడు. నువ్వైతే ఎలాగ అడుగుతావో మీ సంగతిని చెప్పు మైకిలో. నీవైతే అలాగే అడుగుతావు మీ సంఘస్థుల్ని? అడగలేదు అంటే ఎలీషా రేంజ్కి రాలేదని లెక్క. తమ్ముడా, ఒక మాట విందాం మనం అందరం. ఎందుకు ఈ మాట చెప్పానంటే, అంత కష్టం బాధ చెప్పుకున్నాక ఎవరిమైనా అసలు మళ్ళీ ప్రశ్న వేస్తావా? వేస్తే ఏమైనా అయ్యో బిడ్డ మొత్తం ఎంత పొంది పోని ఏమన్నా మరి ఆస్తి గట్ట ఉందా, కొంచెమన్నా క్యాష్ ఉందా, ఇలాంటిది ఏదైనా అడుగుతారు ఎవడన్నా? ఇంత కష్టం చెప్పుకొని అయ్యా అప్పురోళ్ళు వచ్చి నా కొడుకులు ఇద్దరిని తీసుకెళ్ళిపోతున్నారు, అయ్యా ఏదైనా చెయ్యి అంటే, అమ్మా నీకేం కావాలి? ఈ ప్రశ్నలో అసలు అర్థం లేదంటారా? ఇది అడ్డగోలు ప్రశ్న అంటారా? ఏదో తప్పించుకునే వ్యవహారం అంటారా? మరింత ఇబ్బంది పెట్టే కఠినమైన మనసు ఉందంటారా అయ్యగారికి? మీరు ఆలోచించండి. అంత తేటగా తన కష్టాన్ని చెప్పుకుంటే ఏమడుగుతాడండి? అమ్మా నా వల్ల నీకేం కావాలి? రాజుగారికి చెప్పి కొంచెం లోన్ ఇప్పించండి, ఏదైనా అద్భుతం చేసి గాలిలోంచి కొన్ని డబ్బులు పుట్టించేవ్వండి. నీ జీవితానికి ఏం కావాలి బిడ్డ? నీ అప్పు తీరిపోతే చాలా, నీ కొడుకులు బానిసలు అవ్వకుండా ఉంటే చాలా, వారు కూడా వాళ్ళ తండ్రి బాటలోనే అప్పులు చేసి అవ్వకుండా ఏమన్నా మార్పు రావడం కావాలా? అసలు నీకేం కావాలి కరెక్ట్గా చెప్పు నాకు. నేను ఎందుకు ఇంత వివరంగా ఈ మాట అన్నానంటే, చాలామందికి తమ కష్టాలు చెప్పుకొని ఏడవటం తెలిసింది కానీ వాళ్ళు అసలు ఏ పరిష్కారం కోరుకున్నారో కూడా క్లారిటీ లేదు వాళ్ళకి ఏం కావాలి? వచ్చి బలిపీఠం తోడిపోయి పొలోమని ఏడ్చేస్తుంటారు. అసలు నీకు ఏ పరిష్కారం కావాలి? నువ్వేం కోరుకుంటున్నావు?
బెతెస్దా కోనేరు దగ్గర 38 సంవత్సరాలుగా పడి ఉన్నవాడిని, వాడు అప్పటికి ఆ స్థితిలో చాలా కాలంగా పడి ఉన్నాడని యేసు ఎరిగి వాడి వద్దకు వచ్చి స్వస్థపడగోరు. అసలు ఆ ప్రశ్న అడగొచ్చా? వాడు ఉన్నది అందుకు కదా అక్కడ. వాడు స్వస్థత లేకపోతే రోడ్డు పక్కన పడుకొని అడుక్కునేవాడు కదా. ఫ్రమ్ 38 long years he was waiting there. ఎందుకున్నాడంటే స్వస్థత కోసమే. కానీ యేసు ప్రభు అర్థం పర్థం లేకుండా మాట్లాడతాడా? మరి స్వస్థపడగోరుచున్నావని ఎందుకు అడిగాడు తెలుసా? కొంతకాలం ఎదురు చూసిన తర్వాత, కొంతకాలం ప్రార్థించిన తర్వాత, ఎంతకాలానికి జవాబు రాకపోతే ఆ విషయాన్ని వదిలిపెట్టే పరిస్థితి చాలామంది దైవజనులకు కూడా ఉంటుంది. 38 సంవత్సరాలుగా జవాబు రాని అంశం కోసం నువ్వు ఇంకా ప్రార్థన చేస్తున్నావా? గుండె మీద చేపెట్టుకొని చెప్పు. చాలాసార్లు వదిలేస్తాం మనం. చిత్తమండి, చాలా కాలం ప్రార్థన చేసాం, ఇంకా ప్రభు చిత్తమండి అంటే జవాబు రాలేదు కాబట్టి ఇక దేవుని చిత్తం కాదని ఒక ముగింపుకు వచ్చేసాం మనం. ఇక స్వస్థత రాదులే, దేవుని చిత్తం కాదని మనం చాప్టర్ క్లోజ్ చేసేసాం. నిన్ను మళ్ళీ అడుగుతాను, 38 సంవత్సరాలుగా ప్రార్థిస్తున్నా జవాబు రాని అంశం కొరకు ఇంకా ప్రార్థన చేస్తున్నావా? చేయలేం. అందుకనే ప్రభు అడుగుతున్నాడు, నీకు ఇక్కడికి వచ్చిన రోజున స్వస్థపడనుంది, ఇవాళకు ఉందా? కడుపులో గర్భములో పిండము కొన్నప్పుడు యాకోబుకి నేను చేస్తున్నవ్వాలి ఉన్నింది. 20-25 సంవత్సరాల వయసు వచ్చాక, ఎవడు బతుకాడు బతుకుతూ ఎవడు ఉంటాడు చేసుకొని తింటున్న వయసుకు వచ్చాక, అడవిలోకి వెళ్ళి వేటాడుకు వచ్చి తినే వయసుకు వచ్చాక, వ్యవసాయం చేసుకుని బతికే వయసుకు వచ్చాక, వండుకున్న కూర కూడా తినబుద్ధి కానంత కసి ఇంకా జ్యేష్ఠత్వం మీద ఉంది మనోడికి. వండుకున్నాడు, తినబుద్ధిగా అట్లా ఆలోచిస్తున్నాడు. ఈలో పీడు వచ్చాడు, నాకు కొంచెం కూర పెడతామన్నాడు. పెడతాను కానీ జ్యేష్ఠత్వం ఎత్తావా? కూరనంగానే జ్యేష్ఠత్వం ఎందుకన్నాడు? కూరకి జ్యేష్ఠత్వానికి లింక్ లేదు, ఈ ప్రాణానికి జ్యేష్ఠత్వానికి లింక్ ఉంది. ఎప్పుడో కడుపులో గర్భములో పిండముగా ఉన్నప్పుడు కోరుకున్న కోరిక 20-25 సంవత్సరాల వయసు వచ్చాక అది చల్లారిపోలేదు, తగ్గిపోలేదు. ఎన్ని ఏండ్లు అవుతున్నా ఆ జ్యేష్ఠత్వం నాకు కావాలి, ఆ కృప నాకు కావాలి, ఆ మహిమ నాకు కావాలి, ఆ స్థానం నాకు కావాలి, ఆ ఆశ పోరాటం నలుగుతూనే ఉంది లోపల. అందుకే ప్రభు అడుగుతున్నాడు, నీకేం కావాలి బిడ్డ? సహాయం కొరకే వచ్చిన బిడ్డను పట్టుకుని నీకేం కావాలి? స్వస్థత కొరకే వేచినను పట్టుకుని నీకు స్వస్థపడాలని ఉందా? ₹1 కోటి మాట చెప్తాను వినండి మీరు, కనీసం ₹1 కోటి. మత్తయి సువార్త 19లో అక్కర్లేదు అమ్మా, చూడండి. నిత్య జీవం కావాలంటే ఒక యవనస్తుడు యేసయ్య దగ్గరికి వచ్చాడు. నాటి రోడ్డు మీద మోకాల మీద పడ్డాడు. నాకు నిత్య జీవాన్ని ఇవ్వండి ప్రభు, నువ్వేం చేయమండి చేస్తానన్నాడు. అప్పుడు యేసు ప్రభు అన్నాడు, ఆజ్ఞలు పాటించాలన్నాడు. అవన్నీ పాటిస్తానయ్యా అన్నాడు. అప్పుడు యేసయ్య, నీకు ఒకటి కొదవగా అన్నాడు. ఆజ్ఞల్ని పాటించేకేం కొదవేంటి అన్నాడు. నీకు పరిపూర్ణత కావాలని కోరిన ఎడలా. ఏం కావాలా? ఏం కావాలా? ఈడేం కావాలన్నాడు? చెప్పండి, ఏం కావాలన్నాడు? యేసు ప్రభు ఏం కావాలన్నాడు? అంటే నిత్య జీవం కావాలి అని ఇతరులు కూర్చున్నాడు. యేసు ప్రభు అంటున్నారు, నీకు నిత్య జీవము కావాలని కోరిన ఎడలా. అలాంటిది ఏమి లేదండి, మాకు నిత్య జీవం కాదు, మాకు పరిపూర్ణత మీద అంత పెద్ద గురి ఏమి లేదండి. నిత్య నరకం తప్పి నిత్య జీవం వస్తే, పరిపూర్ణత లేకుండానే నిత్య జీవం కావాలని మనుషులు కోరుతున్నారు. పరిపూర్ణతలోకి వస్తే తప్ప నిత్య జీవం రాదని యేసు ప్రభు చెప్తున్నాడు. ఈ 2 పాయింట్ల దగ్గర తెగుతలేదు కోటం. నువ్వే అలాగనే కనికరించి వాళ్ళు తీసుకెళ్ళి ప్రభు, ఏ మనుషుడు పరిపూర్ణుడు కాదు, ప్రతి మనుషులో లోపం ఉంటుంది. ఇలాంటి రివర్స్ ప్రసంగాలు ప్రార్థనలో యేసు ప్రభుకి చేసేసి బరి తెగించి అబ్రహాములో లోపం లేదా, మోషేలో పొరపాటు లేదా అని కొవ్వెక్కిన ప్రార్థనలు చేసి అవసరమైతే, మళ్ళీ చెప్తున్నాను, దేవుడు అంగీకరించి ఆమోదించిన పరిశుద్ధుల జీవితంలో లోపములు వెతికి పట్టుకొని మాట్లాడే కొవ్వు మనకు ఉండకూడదు. ఇంత కఠినంగా మాట్లాడేందుకు నేను ఫీల్ అవ్వట్లా. ఎందుకంటే దైవజనుల ప్రారంభాలు, వారి జీవితంలో లోపాలు నువ్వు లెక్క పెట్టడం కాదు. పాయింట్ ఏంటి? వారు నిద్రించే నాటికి, మరణించే నాటికి శరీరంలో ముగించారా, ఆత్మలో ముగించారా అన్నది పాయింట్. ఫస్ట్లో ఎలా ఉన్నాడు, మధ్యలో ఎలా ఉన్నాడు కాదు. ముగించే నాటికి ఆత్మానుసారంగా ముగించాడా, శరీరానుసారంగా ముగించాడా? దేవుని చిత్తములో చనిపోయాడా, దేవుని చిత్తానికి బయట చచ్చిపోయాడా? ఆ క్షణాన్ని బట్టి శాశ్వతమైన పర్మనెంట్ జడ్జిమెంట్ ఉంటుంది. నీ ఇంట్లో, నీ ఒంట్లో, నీ ఫ్యామిలీలో ఒక విగ్రహాన్ని పెట్టుకొని ఒకప్పుడు అబ్రహాము కూడా విగ్రహ ఆరాధన చేసినోడు అంటే ఏమన్నా తెలివి ఉందా? సేవకు వెళ్ళమని దేవుడు రేపుతూ ఉండగా ఏలియా కూడా భయపడ్డాడు ఒక దశలో అని మాట్లాడితే ఏమన్నా తెలివి ఉందా?
ఆయా ఘట్టములన్నీ బైబిల్లో ఎందుకు రాయబడ్డాయంటే వారును మన వంటి మనుషులే, రకరకాల భావోద్రేకముల గుండా ప్రయాణం చేశారు. అయినా నా కృప వలన, వారి సమర్పణ వలన నేను వాటిని అధిగమించే శక్తి వాళ్ళకి ఇచ్చాను, ఈ రకంగా మహిమలో ముగించారు అని చెప్పాడు. ఏలియా భయపడి గుహలో పడుకున్నాడని నువ్వు ప్రసంగం చేస్తావు. అసలు ఏలియాకి మరణం లేకుండా మహిమలు తీసుకెళ్ళాలని దేవుడు జవాబిస్తున్నాడు. ఏది కరెక్ట్? రద్దయిపోయిన పాపాలు మాట్లాడతావేంటి బుద్ధిహీనంగా? పాయింట్ పట్టుకోవాలి నువ్వు. ఏదో దుందుడిగా మాట్లాడటం కాదు, మనం సేవకులమే. ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ఒక పాయింట్ ఏంటి? మనం చేసినంతకాలం ఎట్లా కొట్ట సేవ చేసి చచ్చిపోవటం కాదు, మన తర్వాత మన కుటుంబం, మన సంఘం కూడా చక్కగా మహిమకరంగా ఉండేలాగా బతకాలి. అది నా పాయింట్. ఎందరో పరిశుద్ధుల జీవితానంతర పరిస్థితులు చూసి నేను మీతో మాట్లాడుతున్నా. వాళ్ళ పరిశుద్ధత, వాళ్ళ ప్రార్థనా జీవితం, వాళ్ళ సేవలో కాలి గోటికి సరిపోను నేను. అంత గొప్ప వాళ్ళు. అయినా వారి తర్వాత కుటుంబాలు మొక్కలైపోయినాయి కాదా? మనం చూడలేదు ఎంతమందిని. వారి సేవ నాశనం అయిపోయింది. ప్రభంజనంగా జరిగిన సేవలో ఇప్పుడు అసలు ఆదివారం ఆరాధనలు కూడా లేవు. ఇవన్నీ నిజాలు కాదా అండి? మన తర్వాత ఆ గతి నెక్స్ట్ జనరేషన్లో రాకూడదని బాధతో చెప్తున్నాను మీకు ఈ మాటలన్నీ. ఏదైనా ఒక ఉజ్జీవకరమైన అంశాన్ని చేపట్టి దడదల్లాడించేసుకుంటూ వెళ్ళిపోతాం. పెద్ద విచిత్రం కాదన్న సంగతి మీకు తెలుసు, నాకు తెలుసు. మన తర్వాత పరిస్థితుల గురించి బాధ్యత కలిగి మాట్లాడుతున్నాను నేను ఈ మాటలో. ఇప్పుడు దైవజనుడు ఏమడుగుతున్నాడు? అమ్మా నా వాళ్ళు నీకు అర్థం అవ్వలేదా దైవజనుడు? నేను చెప్తాను ఆన్సర్ దానికి. నీ సమస్య అర్థమైంది, నీ ఎక్స్పెక్టేషన్ అర్థం కావాలి. కొంచెం కఠినంగా మాట్లాడతాను, ప్రభు నన్ను క్షమించును గాక. నా ఉద్దేశం అది కాదు. ఐ జస్ట్ వాంట్ టు టచ్ ఎవరీ పాసిబిలిటీ ఆఫ్ ఎ హ్యూమన్ లైఫ్. మానవ జీవితంలో ప్రతి సాధ్యమయ్యే పరిస్థితిని ఒక టచ్ చేస్తున్నాను. నేను ఆ వ్యక్తిని కించపరిచి మాట్లాడట్లేదు. అలాంటి పనికి మళ్ళీ భావాలు ఎవడలో ఉన్నవాడు మారు మనసు పొందును కాక. నా భావన అది కాదు. నీకు ఏం కావాలి బిడ్డ? అయ్యా నా ఆర్థిక భారాలన్నీ మీదేసుకొని, నా అప్పులన్నీ తెచ్చి నన్ను బాగా చూసుకుని ఒక మంచి భర్తనివ్వు అని అడుగుతున్నావా? మీరే గాలిలోంచి 1 లక్ష రూపాయలు సృష్టించి నాకు ఇవ్వండి, మీ పేరు చెప్పుకొని పోతాను హాయిగా. నీకు ఆర్థిక పరమైన అద్భుతం కావాలా? నీకు ఒక తోడు కావాలా? ఆవిడ మీ అప్పును క్షమించి చెల్లిపోతే మళ్ళీ శుభ్రంగా మీ బతుకుతారా? అసలు నీకేం కావాలి? అప్పులు క్షమించడం కాదు, నాకు ఒక తోడు కాదు. ఎలాగైనా మా యజమాని నీతిమంతుడు, పరిశుద్ధుడు, ఆడు అప్పులు చేసి చచ్చిపోయిన పేరు దయ్యా, తీర్చే కృప కావాలయ్యా, తీర్చే కృప కావాలయ్యా. ఒక సమంజసమైన హృదయం కనబడుతుంది మనకి. స్తోత్రం చెప్పరే. నేను చెప్తున్నాను, మన సమస్యలు దేవునికి చెప్పుకోవటం అనేది సహజంగా జరుగుతుంది. కానీ మనం కోరుకునే పరిష్కారం ఏంటో నీ క్లారిటీ ఉందా? ఉంటే తేటగా చెప్తావా? కానీ మర్మంగా మాట్లాడుతున్నావా? మాకెవరు లేరు ప్రభు, మాకెవరు లేరంటే అర్థం ఏంటి? నీకెవరు కావాలి? నా భాష కాస్త కఠినంగా ఉన్న భరించండి పూట. మనసు లోపల దాగి ఉన్న మర్మాలు తేటగా మాట్లాడడానికి నేను సిద్ధపడి ఉన్నాను. ఈ మాట కాస్త గుచ్చుకోవచ్చు మీకు, ఇట్స్ ఓకే. ఈ పూటకు భరించండి. ప్రతి ప్రార్థన వెనక మర్మం ఉంటుంది. యాకోబు యెబ్బోకేములో తెల్లవారులు నన్ను ఆశీర్వదించు అని ఒక్క మాటే, ఇంకేం పదం పలకలేదు, ఒకే మాట. అంటే అర్థం ఏంటి అసలు? డబ్బులు ఏమన్నా, గుర్రాలు రథాలు ఏమన్నా? ఇతడు బిడ్డలతో తల్లిని నన్ను నువ్వు చంపునేమని భయపడుతున్నానయ్యా, అతని చేతి నుండి మమ్మల్ని బ్రతికించు. అతని ఆశ అదేగా. తరుముకొస్తున్న మరణం నుండి కాపాడు, అదేగా. పదం బయటికి ఏమి వినబడుతుంది? ఆశీర్వదించు. నేను చేసిన పాపాలు శాపంగా, మరణంగా మారి నన్ను తరుముతున్నాయి. ఒకప్పుడు నన్ను తరిమేవాడు ఒకడు, ఇప్పుడు 400 మంది తరుముతున్నారు. నన్ను తరుముతున్న మరణమును తప్పించి నన్ను జీవంలోకి చేర్చవా? అదేగా ఏం చేసే ప్రార్థన. ప్రతి ప్రార్థన వెనకాల ఒక మర్మం ఉంటుందండి. ఇష్మాయేలు నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించుము అన్నాడు అబ్రహాం. యేసయ్య అన్నాడు నేను ఆశీర్వదిస్తానులే అన్నాడు.
అది కాదు ప్రభు అనలా. ఓకే చాలు, అతనికి కావాల్సింది అది. నేను ఆయనకి మంచి భవిష్యత్తు ఇద్దామని తీర్మానం చేసుకున్నాను. నేను కదా బాధ్యుని, నేనే బాధ్యత వహించాలి అనుకున్నాను. కానీ నువ్వు పంపేయమంటున్నావు. ఆడి పరిస్థితి ఏమైపోతాడు? నేను బ్లెస్ చేస్తానులే. సరే ప్రభా, నీ సన్నిధిని బ్రతుకును అనుగ్రహించబడి ఇష్మాయిల్ దేవుని సన్నిధిలోనే బతికాడా? కానీ అబ్రహాం వాజ్ హ్యాపీ విత్ ద బ్లెస్సింగ్. ప్రతి ప్రార్థన వెనక ఒక మర్మం ఉంటుంది. ఈ పూట మీరు ఆలోచిస్తున్నారో లేదో మరి, నీకేం కావాలి తల్లి? బిడ్డలారా, సీరియస్గా మాట్లాడండి. మీకు కూడా కష్టాలు ఉన్నాయిగా, మీకు కూడా బాధలు ఉన్నాయిగా. ఒకవేళ మీకు కూడా ఏమైనా బలహీనతలు ఉన్నాయా, అనారోగ్యాలు ఉన్నాయా, ఒకవేళ ఎవరికైనా అప్పులు ఉన్నాయా? మీరు నిజంగా ఏ పరిష్కారం కోరుకుంటున్నారు? ఎవడైనా వచ్చి ఇంత మూట ఇస్తే తీరిపోవాలని కోరుకుంటున్నారా? అనేప్పటికీ బాధలన్నీ మాయమైపోవాలని కోరుకుంటున్నారా? హంసతూలికా తల్పాలపై విహరించే ఆనందమైన పవలించే జీవిత సుఖాలు కోరుకుంటున్నారా? అసలు మీరు కోరుకునేది ఏంటి? నా వల్ల నీకేం కావాలి? ఒక్క ప్రశ్నకు జవాబుతో మనం ప్రార్థన చేయాలి. నీకు ఈ రాత్రి సూటిగా ప్రభు అడుగుతున్నాడు, బిడ్డా నా వల్ల నీకేం కావాలి? నా కుమారుడా నీకేం కావాలి? యేసయ్యా దశంభాగం ఇచ్చి 100 కుటుంబాలు ఇవ్వండి ప్రభా. యేసయ్యా మంచి కారు ఇవ్వండి ప్రభా. యేసయ్యా మంచి బిల్డింగ్. నిజంగానే యథార్థంగా నువ్వేం కోరుకున్నావో చెప్పు తేటగా. ఈ పూట మనం ఒక సరైన ప్రార్థన చేసి వెళ్దాం. ఇక్కడి నుంచి ఒక సరైన ప్రార్థన చేసి వెళ్ళాలి. ప్రభు క్లియర్గా అడుగుతున్నాడు, ఇందులో మర్మమే లేదు. నా వలన నీకేం కావాలి చెప్పు. నీకేం కావాలి? ఆదికాండం 18వ అధ్యాయం గుర్తుందా మీకు? నేను అడిగాను మిమ్మల్ని, గుర్తుందా? అది నోరు తెరిచి చక్కగా జవాబు చెప్పండి. అయ్యగారులు అందరికీ వందనాలండి. వందనాలు చెప్పాను రా బాబు. ఓరి యూత్ మళ్ళీ ఎలా ఉన్నారు చూడు. హల్లెలూయా. ఆదికాండం 18లో అబ్రహాం ఇంటికి దేవదేవుడు వచ్చినప్పుడు అబ్రహాం గారికి సంతానం ఉందా? భార్య భర్తల మధ్య ఫుల్ సంతోషం ఉందా? అమ్మగారు సీరియస్గా చూస్తుంది. గుడారంలోకి వెళ్తే బయటకు వచ్చి ఆగరి ఎడుతుంది. ఎడు చేయాలో అర్థం కాక ఎండ వేళ బయట కూర్చున్నాడంట. ఎవడన్నా కూర్చుంటాడు బయట? అబ్రహాము ఎండవేళ గుడారుతున్నాడు. పొద్దున సాయంత్రం కూర్చుంటాడు. మంచి ఎండ మండిపోతుంటే బయట కూర్చున్నాడు. ఎందుకని లోపల అంతకన్నా మండిపోతుంది. ఈ కొంపలో ఉంటే నేనన్నా ఉండాలి, అదన్నా ఉండాలి అని ఏడిస్తే యేసుప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభు చూడ ఎలాగంటుందండి. ఆయన ఏమన్నాడు? నాకెందుకు చెప్తున్నావురా? నాకేం సంబంధం? ఆ హాగర్ని పెళ్లి చేసుకున్నప్పుడు నన్ను అడిగావు నువ్వు? ఆమె చెప్పినట్టు చేసావు కదా. ఆ నడిపింపులో ఉన్నాడు. మళ్ళీ నా దగ్గర నాకు అవతల బాగున్నాడు. యేసుప్రభు దగ్గరికి వెళ్తేనో అతల బాగున్నాడు. హాగర్ దగ్గరికి వెళ్తేనేమో అంటుంది. ఈ శారమ్మ దగ్గరికి వెళ్తేనేమో ఈ కొంపలో నేనన్నది నాగరమేమో నా జీవితం పెట్టి చేసావు కయ్యా, సూపర్ గంటలు కలుకొని బతుకుతున్నాను. ఏ వైపు చూచినా అది పరిస్థితి. ఎండలో కూర్చొని ఎడుతున్నాడు. యేసుప్రభు అక్కడికి వచ్చాడు. రాగానే నీ కటాక్షం నా మీద ఉంటే దాటిపోతున్నాడు. సర్లేని కూర్చున్నాడు. ఏమడుగుతాడు? అయ్యా నాకు నా భార్యకి మధ్య సమాధానం చేయ్యా, చాలా సీరియస్గా ఉందయ్యా. సారీ అన్నా సరే అంటుంది. ప్రభా నా జీవితాన్ని నాశనం చేసేసావని ఆగరమ్మ తేడాగా చూస్తుంది. ప్రభా ఒకరిద్దరు కాదు 318 మంది నా ఇంకా రకంగా చూస్తున్నారు ఇంట్లో. పరిస్థితి ఏం బాగలేదు ప్రభా, నా పరువు కాపాడు నీ స్తోత్రం. ఇవన్నీ కదా. నువ్వు ఒక కొడుకు నా కూతురు ఇచ్చాడు, నాకు ఇన్ని బాధలు ఉన్నా ఒక కొడుకు దయచేయి, హల్లెలూయా. ఏమడుగుతలేదు. నాకు అబ్రహాం క్యారెక్టర్ అన్నిటికన్నా 18వ అధ్యాయం విపరీతంగా నచ్చుద్ది. త్రియేక దేవుడు వచ్చి గుమ్మలో కూర్చుంటే, అయ్యా నీ కటాక్షం నా మీద ఉంటే దాటిపోక నీ కాళ్ళు అల్లబడి బతిమిలాడి కాళ్ళకి చేతికి నీళ్ళు ఇచ్చి త్వరగా భోజనం సిద్ధం చేసి పెట్టి భోజనం చేస్తున్నప్పుడు, అయ్యా మరొక మనవే అంటాడేమో చూస్తుంటే అండవు. భోజనం అంతా అయిపోయాక నాగరా నీకేం కావాలంటే అబ్బే ఎక్కడో 15 అధ్యాయాలు అడిగాడు తప్ప బహుమానాలు ఎత్తుంటే ఈ బహుమానాలు ఎందుకు, అసలు బహుమానం లేదు అన్నాడు తప్ప అసలు ఆ గొడవ ఇప్పుడు మాట్లాడు మనోడు అంతే లేదు. ఇంత భోజనం పెట్టి భోజనం చేస్తాను చెట్టు కింద నుంచి చూస్తున్నాడు. కానీ మరి మాకేం లోటో మీకు తెలుసు, మేము ఎరిగి ఉన్నాం ప్రభా, నీకు సమస్తం తెలుసు ప్రభా.
చక్కగా నిలబడి చూస్తున్నాడు, మీకేం కావాలి? ఎంతసేపు నీకేం కావాలి ప్రభువా, నీకేం పెట్టను ప్రభువా, నీకేం చేయను ప్రభు అంటాడు, కానీ నాకేమి ఇస్తావు ప్రభు అంటే మనిషి మురిసిపోతున్నాడు. యేసు ప్రభు అక్కడ ఈడ్రా నా కొడుకంటే, ఎట్టుండాల భక్తుడంటే మురిసిపోతున్నాడు యేసు ప్రభు. అక్కడికి వెళ్ళలేదు. అంతా అయిపోయిన తర్వాత తన మనసులో ఉన్న బాధ కష్టం చెప్పుకుంటాడు. నా మనసులో కొన్ని నీకు చెప్పుకోకుండా ఉండలేకపోతున్నా ఆయన అంటున్నాడు. నా మనసులో ఉన్నది నీకు చెప్పుకుండా ఉండలేకపోతున్నాను రా బాబు ఆయన అంటున్నాడు, కానీ మనోడు ఏమంటలేదు. అలాగే ప్రభా చెప్పండి అని దగ్గరికి వచ్చాడు. అయితే సొదొమ గొమొర్రా పరిస్థితి ఘోరమైపోయిందిరా. నా వద్దకు వచ్చిన మొర్ర చొప్పున ఉందో లేదో చూచురకు దిగి వెళ్ళుచున్నానంటే సర్రమని అడ్డం వచ్చేసి, ప్రభు 50 మంది ఉంటే అందరినీ చంపేస్తావా అన్నాడు. అసలు చంపేస్తాను అన్నాడా యేసు ప్రభు? నేను సొదొమ గొమొర్రా మీద ఒకరిని పంపిస్తాను అన్నాడా? ఎంతసేపు దేవుని మనసులో ఏముందో అని చూస్తున్నాడు తప్ప తన మనసులో బాధ చెప్పడే. అసలు దేవుని సన్నిధికి వస్తే మన బాధలు చెప్పుకోవడమే సేవ అయిపోతుంది. మన హృదయంలో ఉన్న భారం అంతా కుమ్మరించుకొని ఏడుతుమే ప్రార్థనా జీవితం అయిపోతుంది. కానీ ప్రార్థనా జీవితం అంటే ఏంటి తెలుసా? దేవుని మనసులో ఉన్న భారం ఏంటో తెలుసుకోవటం ప్రార్థనా జీవితం. ఆయన హృదయ భారం అర్థం చేసుకోవటం ప్రార్థనా జీవితం. దేవుని మనసులో లోతు కుటుంబం ఉంది, వాళ్ళు ఎలాగైనా కాపాడాలని ఉంది. ఆ భారం మనోడు తీసుకోవడానికి చెప్తున్నాడు. ఒక్క సెకండ్లో పట్టేశాడు. ప్రాణాలకి తెగించి అడ్డవేసి మనల్ని కాపాడడానికి ముందుకు వచ్చాడు. ప్రభు ఎంతో సంతోషపడ్డాడు. ఇది కదా నేను కోరుకున్న భారం, ఎంత మంచి కుమారుడు అని ఆనందపడిపోయాడు. ఆమేన్. 18 అయిపోయింది, 19 అయిపోయింది, 20 అయిపోయింది. అబీమెలెకు కుటుంబం మీద గర్భాలు ముయ్యబడిన శాపం వస్తే, అయ్యో ప్రభా ప్లీజ్ అయ్యా, ఆ బాధ ఏంటో నాకు తెలుసు, ఆ భారాలు కొంచెం ఆ శాపాన్ని తీసేయండి, వాళ్ళకి పిల్లలు ఇవ్వండి అంటాడు. కానీ ఆ 20 అధ్యాయాలు కూడా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోమనలే సార్. అబ్రహాము ప్రార్థనా జీవితంలో ప్రాణాలకు తెగించి పోరాడిన సందర్భాల్లో కూడా తన సమస్య చెప్పుకోలేదు. అబ్రహాము ప్రార్థనా జీవితం అంతా తన కష్టం చెప్పుకోవటం కాదు, దేవుని హృదయ భారం తీసుకోవటమే అతని ప్రార్థన. ఎంతసేపు దేవుని మనసు, దేవుని భారం ఇది లాక్కోవడమే ప్రార్థన. ఇలాంటి ప్రార్థన ఎవరం చేస్తున్నాం అసలు? అందుకనే సమస్య అంతా వివరించిన తర్వాత కూడా నీకు అసలు ఏం కావాలి? సమస్యలో అబ్రహాం ఉన్నాడు. ఏం కావాలి నీకంటే? నీ హృదయ భారం కావాలి, నీకేది ఇంపార్టెంట్ అది కావాలి, నీ మనసులో ఉన్నది నాకు కావాలి. నా కష్టం పక్కన పెట్ట, అది పెద్ద పాయింట్ కాదు నాకు. నాకు కష్టాలు ఫస్ట్ నుంచి అలవాటే. ఇట్స్ ఓకే. చిన్నప్పుడు అమ్మ చచ్చిపోయింది, వయసు వచ్చాక నాన్న చచ్చిపోయాడు, ఆ ఊరు వచ్చాక భార్యని ఎత్తుకుపోయాడు. మాకు ఈ బాధలన్నీ అలవాటేనంటే పెంచాక కొడుకు వెళ్ళిపోయాడు. నాకు ఇవన్నీ మామూలే సార్, ఏ పెద్ద విషయమేం కాదు నాకు. నా బతుకి బాధల కష్టాలు మామూలే. నీ హృదయంలో ఉన్న భారం నాకు కావాలి. ఇంత ప్రేమగల తండ్రివి నువ్వెందుకు బాధపడుతున్నావు నాకు తెలియాలి. కోట్ల మంది దూతలను పరలోకంలో వచ్చి ఎక్కడెందుకు తిప్పలపడుతున్నావు నాకు అర్థం కావాలి. ఇన్ని గంటలు చెట్టు కింద కూర్చున్నావా? భోజనం కోసం కాదుగా, నీ మనసులో ఎవరో ఉన్నారు. అది అబ్రహాం అంటే. అబ్రహాం ఒక డైలాగ్ వేసాడు, భోజనం చేస్తాను కొంచెం కూర్చోండి, ఇందు నిమిత్తమే కదా మీరు వచ్చారు అన్నాడు. ఈయన భోజనం తింటాకు వచ్చాడండి దేవుడు, వేసాడు ఒక కోటలుగా. ఈయన భోజనం కోసం వచ్చాడు దేవుడు. అయినా దేవుడు కోపడ్డా? సర్లే కానీరా రే, ఓకే నాన్న అని కూర్చున్నాడు. వంట చేస్తున్నాడు, దూడను సిద్ధం చేస్తున్నాడు, చపాతీలు జరుగుతున్నాయి. లోపల ఇన్ని గంటలు తిండి కోసం ఆయన కూర్చుంటాడా? అసలు ఆకలైతే మనతో చెప్తాడా? మనం పెడితే తింటాడా? ఏదో ఉంది. కట్టుకుని ముగ్గురు వచ్చేసారు, నా కొంపకాడు కూర్చున్నంటే ఏదో ఉంటుంది. ఇప్పుడు నా కొంపలో ఉన్న బాధలు చెప్పుకోవటం కాదు, అంత పెద్ద దేవుడు ఇంత చిన్న మనిషి దగ్గరికి వచ్చాడంటే ఏదో నాకు అది పాయింట్ తెలియాలి. ఇప్పుడు కోసుకుంటా, కలుపుకుంటా, తిప్పుకుంటా. ఎందుకు వచ్చాడంటావు? ఎండపోటు వచ్చి బయటకు వచ్చినాడు చెట్టు కింద. ఆయనకి అంత అవసరం? పరలోకంలో స్వర్గ సింహాసనం కదా, ఇక్కడ కూర్చున్నాడంటే ఏదో ఉంది. ఆయన ఇక్కడ అసలు ఎందుకు వచ్చాడు ఆ మనసోది నాకు తెలియాలి. ఇప్పుడు ఎంతసేపు బాధ చెప్పేసుకోవటం కాదు ప్రార్థన అంటే. ప్రార్థనలో కూర్చుంటే హృదయాన్ని కొమ్మరించడం సండే స్కూల్, ప్రార్థనలో కూర్చుంటే దేవుని హృదయాన్ని తెలుసుకోవటం యూనివర్సిటీ. కొడితే మంచి కొట్ట, సప్పిడి దెబ్బలు కొడతాం. హల్లెలూయా. మన హృదయాన్ని కుమ్మరించుకోవటం సండే స్కూలు, దేవుని హృదయాన్ని తెలుసుకోవటం యూనివర్సిటీ. ఎప్పుడు కొత్తాం సార్ అక్కడికి మనం? మోకరించగానే ప్రభా నా కష్టం ఇది, నా బాధ ఇది, నా దుఃఖం ఇది అన్నీ చెప్పుకొని అడిగినవన్నీ పొందిన నమ్ముతున్నాము తండ్రి ఆమేన్. అమ్మాయి భజన పట్టరా, ఈ కూటమి అయిపోయింది, అలిసిపోయాడు ప్రార్థన చేసి.
పేర్లు చెప్పడం సంస్కారం కదా. ఈ పట్టణంలోనే చాలా సంవత్సరాల క్రితం దైవజనుడి దగ్గర వచ్చాను నేను, చాలా సంవత్సరాల క్రితం. ప్రార్థన చేసుకుందామంటే ప్రార్థన చేసి మోకరించి ప్రార్థన చేస్తుంటే ఫస్ట్ నువ్వు చేసిన తర్వాత నేను చేస్తాను. సరే ప్రార్థన చేస్తున్నాను. చాలా భారంతో దుఃఖంతో కన్నీళ్ళతో ప్రార్థన చేస్తుంటే మధ్యలో నన్ను కొడతాడు. హలో హలో ఇదేంటి ఈయన లేదా, ఎవడన్నా పిల్లడు వచ్చాడా, ప్రార్థన చేస్తుంటే మధ్యలో కదుపుతాడు ఏంటి, హలో హలో అని. ఎంతసేపు ఇక తట్టుకోలేక యేసు నామమున అడుగుచున్నాము తండ్రి ఆమెన్ అని ముగించి కళ్ళు తెరిచాను. ఏంటంటే కాఫీ తాగంటున్నాడు. ఈ ఊర్లోనే ఇంకంతకన్నా ఎక్కువ చెప్పను. ఏ బాబా అదేంటి, పర్వాలేదు కాఫీ తాగి మళ్ళీ చేయి ప్రార్థన అన్నాడు. నాకండి పట్టణాన్ని కోపం వచ్చేసింది. అసలు ఈ కాఫీ ఎంత విలువైందండి. ఇదే ప్రార్థన చేయమంటివి. ప్రార్థన చేస్తూ హృదయాన్ని కుమ్మరించి దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుంటే కొట్టి 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 లేపి బలవంతంగా ఆమె అనగా కాఫీ తాగంటే కాఫీ తాగి మళ్ళీ చేయమన్నాడు. ఆడే ఇంజన్ని పీకట్టుకొని నొక్కేసి ఆపేసి నాకు అసలు మీరు నమ్మరు, పట్టజాలని పళ్ళు పట్ట 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 కొరికే కోపం వచ్చేసింది. నువ్వే తాగు, నా కాఫీ కొట్టిన తాగనన్నా. ఇట్స్ ఓకే పర్వాలేదు తాగేసి మళ్ళీ చేయన్నాడు. కాఫీ కోసం ఆపేత్త వింటారు బాబురే. ఇంట్లో నెమ్మది లేదు, అగ్నిగుండంలాగా ఉంది, సంతానం లేదు, అన్ని వైపుల సమస్యలే. ఇంత భయంకరమైన కష్టాల మధ్యలో దేవుడు దర్శనమిస్తే కష్టాలు చెప్పుకోకుండా దేవుడి మనసులో ఉన్న బాధ తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు సార్ ఆయన. అది ఎదిగిన హృదయం అంటే. ఎంతసేపు నీ సోదే నీ గొడవే. అందుకే నేసు అంటాడు కష్టాలని చెప్పాక ఎలీషా అంటాడు నీకేం కావాలి బిడ్డ, కష్టాలు నాకు కూడా ఉన్నాయి కానీ నీ హృదయ భారం ఏంటో నాకు కావాలి, నా సమస్యలు కాదు. ఈ రోజున బిడ్డలారా సూటిగా పొరపడుతాడు. మీకేం కావాలి, ఆన్సర్ నీ దగ్గర ఉందా క్లియర్గా, నాకు ఇది కావాలని. నీ చిత్తం ప్రభా, నువ్వేది ఇస్తే అదే ప్రభా, నీవు ఇచ్చినంత నేను పొందుకున్నంత దేవుని స్తోత్రం. అసలు సేవకు వచ్చావుగా, రోజు ప్రార్థన చేసుకుంటున్నావుగా, ఒక భారం కలిగి ఉన్నావుగా, ఐఎఫ్జేలో మూలుగుతున్నావుగా, సెమినార్స్లో అటెండ్ అవుతున్నావుగా, అసలు నీకు ఏం కావాలి, ఇన్ని చేస్తున్నావు, ఇన్ని కూటాలకు వస్తున్నావు, ఇంత ఖర్చు పెట్టుకుంటున్నావు, ఇంత మోకాలు పడుతున్నావు, దేనికోసం ఇదంతా? మనకి ఏదో పెళ్ళి చిప్పుంటే కొంచెం గట్టిగా ఉంటుంది కదనే. సీరియస్గా తీసుకోండి మీరు. ఎక్కడ కూటం పెడితే అక్కడ పరిగెత్తుకొస్తున్నావు, మోకాలను పడుతున్నావు, ఏడుస్తున్నావు. నిజంగా నీకేం కావాలి చెప్పు. నీ భర్తలో మార్పా, భార్యలో మార్పా, బిడ్డల్లో మార్పా, ఆర్థిక ఆశీర్వాదమా, శాపం తొలగిపోవటమా, సేవ, అసలు నీకేం కావాలి? ఈ పూట మీరు స్పష్టమైన ప్రార్థన చేయాలి. నాకు ఇది కావాలి. ఆమెన్ ఆమెన్ మాట్లాడరే. ఆమెన్. స్వస్థత కోనేరు వద్ద ఉన్న వాడిని అడుగుతున్నాడు స్వస్థత కావాలా అని. కష్టాలన్నీ చెప్పుకున్న బిడ్డను అడుగుతున్నాడు నీకేం కావాలి ఎంతకే అని. దావీదు కుమారుడు యేసు కరుణించమని కేకలేసిన గుడ్డోని అడుగుతున్నాడు ఏం కావాలరా నీకని. మీకు అర్థమవుతుందా? గుడ్డోడికి చూపే కావాలా, అడుక్కునే అవసరం లేని కొంత అమౌంట్ ఇస్తే చాలా? గుడ్డోడికి చూపే కావాలా, తానే కన్నై కాలై నడిపించి ఒక మంచి భార్య ఉంటే చాలా? ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి నాన్న. ఏం కావాలి? ఒకవేళ ఇప్పుడు చూపించినా మళ్ళీ కూలి పనికి వెళ్ళి బతకడమే కదా, ఎందుకులే చూపు. ఓ 50 కేలు బంగారం ఇచ్చే, ఏసు రక్తం ఇచ్చేయం. నీకేం కావాలి? ప్రభువుకు ఒక మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఇప్పుడు మనం ప్రార్థన చేసుకుందాం, మోకరించండి అని అంటే నీకేం కావాలో స్పష్టంగా చెప్పే పాయింట్ తయారైందా? మరి సోదిలాగా ప్రార్థన చెప్పండి. ప్రభువా నీ సేవ గురించి ఇప్పుడు మాట్లాడావు ప్రభువా, ఎన్నో విషయాలు బయలుపరిచావు తండ్రి, అద్భుతంగా మాట్లాడావు తండ్రి. సోది ఆపుతావా? నాకు ఒక్కొక్కరి దగ్గరికి వచ్చి నెత్తి మీద ఒక కొట్టాలని పెద్ద సోది ప్రార్థన చేస్తే అసలు నీకు యథార్థంగా నిజంగా ఇంత కష్టపడుతున్నావా, ఇంత సేవ చేస్తున్నావా, ఇంత వైరాగ్యంగా ఉంటున్నావా, ఇంత నమ్మకంగా ఉంటున్నావా, ఇన్ని వదులుకొని బతుకుతున్నావా, దేనికోసం ఇదంతా? ఆ పాయింట్ ఏదో కరెక్ట్గా చెప్పి పూట దీనికోసమని. బ్రతుకు తెరువా నీ సేవ ఉద్దేశం, పేరు ప్రఖ్యాతులా నీ సేవ ఉద్దేశం,
సేవలో ఉంటేనే ఒక రేంజ్లో బతకొచ్చనా ఉద్దేశం. ఒక స్వామి చెప్పిన జోక్ మీకు గుర్తుందా? వాట్సాప్లో తెగ తిరిగేసింది ఆ మధ్య. బాగా చదువుకున్నాడు ఆఫీసర్ అవుతున్నాడంట, ఆడికన్నా తక్కువ చదువుకున్నాడు ఇంజనీర్లు అల్లీలు అవుతున్నాడంట, ఆడికన్నా తక్కువ చదువుకున్నాడు రాజకీయ నాయకుడు అవుతున్నాడంట. అసలు బొత్తిగా చదువు లేనాడు మాఫియా అయిపోయి వీళ్ళందరినీ వెళ్తున్నాడంట. ఆడికన్నా ఘోరంగా ఉన్నవాడు ఒక బాబా అవతారం ఎత్తి వీళ్ళందరికీ సలహాలు ఎత్తున్నాడంట. వాట్సాప్లో అట్లా తెగ తిప్పేసింది కదా మధ్య. ఆడు సింపుల్ అంటాడు, అందరికన్నా సులువుగా ఎవడికి ఎక్కువ డబ్బులు వస్తాయి ఆలోచించుకోండి అన్నాడు. చూస్ యువర్ కెరియర్ బాబా అంటూ ముగించాడు జోకు. ఏ రంగం ఎంచుకుంటే ఎక్కువ డబ్బులు వస్తాయి? ఓ కష్టపడి 18 గంటలు చదివితే ఐఏఎస్ ఆఫీసర్ అవుతావు. 50 మర్డర్ కేసులు ఉన్నవాడు ఆల్ రూల్ చేస్తాడు రాజకీయ నాయకుడు. ఈ రాజకీయ నాయకుని వణికించేవాడు ఒక మాఫియావాడు, ఆడు కూడా దండం పెట్టేవాడు ఒక బాబా. ఏది బెటర్ అడుగుతున్నాడు. విషయం అర్థమైంది అనుకుంటున్నాను. నీకేం కావాలి? రైట్, ఇది కావాలి, అది కావాలి, ఏదో కోరికొట్టు తయారైంది కదా, ప్రేయర్ పాయింట్ తయారైంది. హలో, ప్రేయర్ పాయింట్ తయారైంది కదా. అప్పుడు రెండో ప్రశ్న అడిగాడు, సరే ఇది కావాలన్నావు కదా, నీ ఇంట్లో ఏముంది? నా వలన ఏం కావాలి చెప్పమ్మా, నీ ఇంట్లో ఏముంది? ఏమీ లేదు. నువ్వు రావాలే సయ్యా మానవ. మరి హృదయంలో సింహాసనం ఉందా? అది కూడా తాకటెట్టేసి ఎప్పుడే సైతానికి ఇచ్చేసేవి. అది కూడా రాత్రి నువ్వు రావాలే సయ్యా వచ్చి నుంచున్నాడు రా, చాలాసేపు అయింది కుర్చీ అది. ఇప్పుడు వచ్చేసాక కూడా నువ్వు రావాలే సయ్యని పాడుతున్నాడు. ఎందుకంటే వచ్చినోడిని చూస్తా కూడా కన్నులు లేవు కదా వీడికి. ఆ పాట ఒకటి వచ్చు అంతే. నువ్వు రావాలే సయ్యా. నీకు అర్థమైందా? సూటిగా రెండవ ప్రశ్న, అసలు నీకు ఏం కావాలి? ఫస్ట్ ప్రశ్న కదా. సరే ఇంట్లో ఏముంది? నీ ఇంట్లో ఏముంది? అనుదిన ప్రార్థన ఉందయ్యా. నీ ఇంట్లో ఏముంది? పరిశుద్ధత ఉందయ్యా. నీ ఇంట్లో ఏముంది? సమర్పణ ఉందయ్యా. నీ ఇంట్లో నువ్వు టపటప ఏం చెప్పగలవు నీ ఇంట్లో ఏముందని? జ్ఞానము గలవాని వెంట విలువ గల ద్రవ్యమును నూనెయు ఉండును అన్నాడు. నీ ఇంట్లో ఏముందంటే అయ్యా ఆ ద్రవ్యం ఉంది, ఆ నూనె ఉంది చెప్పగలవు. ఏముంది నీ దగ్గర? ఓ పాట మట్టుకు బాగొచ్చు, ఏమీ లేదు నా యల్దు, ఏముంది నాలో, ఏం చేశానయ్యా అన్ని ఆయన అడగటమే, ఆయనే ఆన్సర్ చెప్పాలి. ఏముంది నాలో అంటే ఏం చెప్పమంటావురా? ఏం చేశానయ్యా నీకోసం. నేను కథలు అడగాల? రివర్స్లో నువ్వే అడిగా. ఎవరెవరిని అడగాల? పో నాకు తెలియక అడుగుతాను, చెప్పు పోని. ఇటోనండి బాబు. నీ ఇంట్లో ఏముంది? అప్పుల కింద పోయినాయి అయ్యా, అన్నీ బట్టి పోయారయ్యా, ఒకటి అమ్మేసి తాగేసాం తినేసామయ్యా. నీ ఇంట్లో ఏముంది బిడ్డ? ఒక సీరియస్ పాయింట్ పట్టుకోండి. కృప పొందుటకు, అద్భుతం పొందుటకు, ఆశీర్వాదం పొందుటకు, సమస్య పరిష్కారం పొందుటకు నీ ఇంట్లో ఏముంది నాన్న? మజ్జి కావాలంటున్నావు, తీసుకెళ్ళే పాత్ర ఉందా? తోటలోకి వచ్చావు, గోధుమలు నీ ఒడిలో కొలుద్దాం అనుకుంటున్నాను, సంచి ఉందా? నువ్వు ఏం పట్టుకొచ్చావు నాన్న? పనివారందరికీ ఆజ్ఞాపించారు నీకోసం, కావాలని పిడికలు వదిలేస్తున్నారు వాళ్ళు. ఇవన్నీ మోసుకెళ్ళేపాటి సంచి ఏమన్నా ఉందా? ఏముంది నీకు? నేను ఏదైనా ఇచ్చేస్తే పట్టుకెళ్ళేది ఉందా? రాత్రంతా శ్రమ పడినా ఒక్క చేప పడలేదన్నావు కదా. ఇప్పుడు నేను 153 చేపలు ఇవ్వాలనుకుంటున్నాను, సరిపడా వాళ్ళని దగ్గర ఉందా? ఉందయ్యా, వాళ్ళు ఆల్రెడీ బాగు చేసుకొని రెడీగా పెట్టానయ్యా. ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. నేను చేపలు ఇవ్వదలుచుకున్నాను, నీ దగ్గర వాళ్ళ ఉంది.
నేను అప్పులు తీర్చాలనుకున్నా, నీ దగ్గర ఏముంది? నేను కోరుకునే అద్భుతాన్ని, నా మాట బాగా వినాలి, నేను కోరుకునే అద్భుతాన్ని పొందడానికి, నా సమస్య పరిష్కారానికి నా దగ్గర ఇది ఉంది ప్రభువా అని నువ్వు ఏదైనా చూపించగలవా? నీ సమర్పణ చూపించా, పరిశుద్ధత చూసేచ్చా, వైరాగ్యాన్ని చూపించా, ప్రయాసను చూపించా, ప్రేమను చూపించా, ఏం చూపించి ఇది మాత్రం పక్కాగా నీకు పనికొచ్చేది ఒకటి నా దగ్గర ఉంది, ఒకటి చూపించి, ఇది ఉంది కదా ప్రభువా. 5,000 మంది జనం ఉన్నారు, పురుషులే, ఇంకా 10,000 మంది ఉంటారని వేదాంత విద్యను అభ్యసించిన వారు అంటారు. మొత్తం 15,000 అంటారు. 15,000 మందిని పంక్తులు తిరిగి కూర్చోబెట్టమన్నాడు. ఏమనుందా అన్నాడు. ఎవడు మాట్లాడతలా? ఒక చిన్న పిల్లడు, అయ్యా నేను ఒక్కనే తింటాక మా అమ్మగారు ఇచ్చిన భోజనం ఉంది, తీసుకురా. నీ దగ్గర ఏముంది ఒక అద్భుతాన్ని పొందటానికి? నాకు అది చెప్పు. ఇదిగో ప్రభా దీన్ని తీసుకుని అద్భుతం చేయి అని ఏం చెప్తావు నువ్వు? నాకు ఏం కావాలో చెప్తున్నావు కానీ ఏముందో చెప్పట్లేదే. ఎందుకు చెప్పలేకపోతున్నావు? ఉన్నది అవిధేయత కాబట్టి, ఉన్నది అక్రమ సంబంధం కాబట్టి, ఉన్నది వ్యర్థత కాబట్టి, ఉన్నది లౌకిక విషయం కాబట్టి, ఉన్నది దేవునికి నచ్చనిది కాబట్టి ఇది నా వద్ద ఉందని చెప్పుకోలేకపోతున్నావు నువ్వు. ఒకవేళ ఈ దరిద్రంలో కూడా కృప పొందాలనుకుంటే ప్రభువుకి నచ్చనివన్నీ కూడా ఒక్కసారి పారేసి ఏమీ లేవని ధైర్యంగా చెప్పుకొని, ఈ అక్రమ పాత్ర ఉంది ప్రభా, అక్రమ సంబంధం ఉంది ప్రభా, ఈ తుచ్చమైన సహవాసం ఉంది ప్రభా, ఈ అర్ధరాత్రి పనికి మన దృశ్యాలు చూసే బలహీనత ఉంది ప్రభా, పాడే అవన్నీ బయటపడే దరిద్రం ఏమి లేవు ప్రభా, నన్ను మెచ్చుతాడు, ఏదో ఒకటి చేస్తాడు. ఏముంది చెప్పుకొని, ఏం కావాలి? క్లారిటీ కావాలి, ఏముందో చెప్పాలి. నూనె కుండ ఒక్కటి ఉందయ్యా చాలు బిడ్డ, ఏమున్నా లేకపోయినా మన బతుకులో నూనె కుండ ఒక్కటి ఉంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. యూట్యూబ్లో దాని మీద సమగ్రమైన సందేశం ఒకటి ఉంటుంది, చూసుకోండి. ఇప్పుడు అంతా నేను మళ్ళీ చెప్పడానికి అవకాశం, సమయం లేదు. నూనె కుండను గురించి ఒక కంప్లీట్ మెసేజ్, 2 hours మెసేజ్ ఉంటుంది, చూడండి ఒకసారి. విజయవాడలో ఒక సెమినార్లో మాట్లాడాను. ఒకే ఒక్క మాట పట్టుకోండి, నూనె కుండ ఉంది. అప్పుడు అంటాడు ఆయన, మీరు మీ వీధుల్లోకి వెళ్ళి తేగలిగినన్ని పాత్రలు తీసుకురండి వెళ్ళి అన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎరువు తీసుకురండి, పర్లేదు, మళ్ళీ ఇచ్చేద్దాం, తీసుకురండి వెళ్ళు. హల్లెలూయా. ఇప్పుడు పరిస్థితి ఏమిటి? ఇంట్లో నూనె కుండ తప్ప ఏమి లేదు. ఇంత పేదవాళ్ళు ఊర్లో ఉన్న పాత్రలన్నీ తెచ్చేయాలి వెళ్ళి. వీళ్ళ ముఖం చూసి ఎవడెత్తాడు? అది కూడా ఎరువు తెమ్మంటున్నాడు. ఏం చూసి ఇస్తారు మన కొంపలో? వాళ్ళ దగ్గర బోల్డ్ ఉన్నాయిరా, మందు పోతే ఇంకోటి తెచ్చిస్తారు వాళ్ళు అన్న ధైర్యం ఉంటే కదా ఇవాళ. ఏమీ లేని ఒక్క నూనె కుండ తప్ప ఏమీ లేని పట్టుకొని మీరు ఊర్లోకి వెళ్ళి ఎన్ని పాత్రలు తెగలరండి, ఖాళీ పాత్రలు, ఎరువు తీసుకురండి అన్నాడు. మళ్ళీ ఇచ్చేస్తామని చెప్పి తేవాలి. నీ ముఖం చూసి ఊర్లో ఇస్తారా? వీధిలో ఇస్తారా? ఇప్పటికీ ఇచ్చే వాళ్ళందరి దగ్గర తెచ్చేసావుగా, ఇంకెవడిస్తాడు నీకు? నీ సాక్ష్యం గురించి మాట్లాడుతున్నాడు, నిన్ను గురించి సమాజంలో ఉన్న గౌరవం గురించి మాట్లాడుతున్నాడు. నువ్వు ఏదైనా కొంపకెళ్తే నిప్పు నీరు బుట్టేపాటి పరువు ఇంకా ఉందా లేదని మాట్లాడుతున్నాడు. వెళ్ళి పాత్రలు తీసు. ఆ కుమారులు ఇద్దరు వెళ్ళి చాలా పాత్రలు తెచ్చారంట. ఇంట్లోకి వెళ్ళి తలుపులేసి ఏమన్నాడు, మీ నూనె కుండదన్నావు కదా, అందులో పోయిట మొదలుపెట్టన్నాడు. ఇక పోస్తుంటే నూనె వస్తుందండి, పాత్రలన్నీ నిండిపోయినాయి, పాత్రలన్నీ నిండిపోయినాయి, పాత్రలన్నీ నిండిపోయినాయి. వాళ్ళ అమ్మగారు అన్నారు, హే ఇంకా తీసుకురండి వెళ్ళి పాత్రలు. ఇంక లేవమ్మా, అన్నీ తెచ్చేసామంటే ఇంకా లేవు అనగానే ఆగిపోయింది నూనె. ఇక లేవు అనగా నూనె ఆగిపోయింది. పరుగు నూనె వచ్చేసింది కాబట్టి ఎగిరి గంతులే. ఇట్లా ఒక్క చుక్క లేనప్పుడు, ఒక్క పాత్ర లేనప్పుడు ఏ దైవజనుడి దగ్గరికి వెళ్ళిందో, ఇప్పుడు ఇంటి నిండా పాత్రల నిండా నూనె వచ్చాక కూడా అదే దైవజనుడి దగ్గరికి వెళ్ళి ఇలా ఉందయ్యా పరిస్థితి అంటే, ఆ దైవజనుడు సరే బిడ్డ అవన్నీ అమ్మేసి అప్పులు తెచ్చుకొని మిగతా డబ్బులతో హాయిగా బతకండి అన్నాడు. అంటే ఎంత వచ్చిందో అప్పు ఎంత ఉందో ఆయనకి తెలుసు అన్నమాట. నాలుగుంటాడు ఏమడుతాడు, మరి అంతే అప్పు తీరుతుందా, సరిపోతుంది, ఇంకేమైనా కావాలా
అని అడిగేవాడు నేనైతే. అంటే అప్పు ఎంత ఉందో నీకు తెలుసు అనమాట. అది అమ్మితే ఎంత అవుతుంది, ఎంత మిగులుతుందో తెలుసు అనమాట. ఆ మిగిలింది కొడుకులు ఇద్దరితో బతకడానికి సరిపోద్దని తెలుసు అనమాట. అది దైవజనుడు అంటే. మామూలు సేవకుడు కాదు ఆయన. నేను ఆరంభం నుంచి చెప్పేది, అట్లాంటి తండ్రులు మనకు ఉండాలి, అట్లాంటి నాయకులు మనకు ఉండాలి. అదే నా ఏడు ఫస్ట్ నుంచి కూడా. అభిషక్తుల్ని, పెద్దల్ని, తండ్రుల్ని, నాయకుల్ని మనం కాపాడుకోవాలి, వాళ్ళని కలిగి ఉండాలి. మన బతుకు, మన భాగోత్వం, మన కష్టం, పరిష్కారం అన్ని దేవుడు వాళ్ళకి చూపిస్తున్నాడు. అలాంటి వాళ్ళని కాపాడుకోవాలి మనం. గోషెన్ రాష్ట్రంలో బాధలతో ఏడ్చేది ఇశ్రాయేలీయులు. వారి సమస్యల పరిష్కారం దేవుడు బయలుపరిచింది మిద్యాను దేశంలో మోషేకి. ఏడ్చేదేమో ఐగుప్తులో, పరిష్కారం మిద్యాన్లో. అక్కడికే వెళ్ళిపోయి, నా బిడ్డలారా బాధపడకండి, నేను ఒకరిని పంపిస్తానులే అనొచ్చుగా. మొర్రలు అక్కడ, మూలుగులు అక్కడ, ఏడుపులు అక్కడ. జవాబు, ప్రజల సమస్యల గోడు విన్న దేవుడు పరిష్కారాన్ని ఒక నాయకుడికి ఇస్తాడు ఇప్పుడు. అందుకే నాయకులు కావాలి, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళతో వేడవాలి. 4 మాటలు మీ ముందు పెట్టాను. 1, నీకేం కావాలి. 2, నీ ఇంట్లో ఏముంది. 3, నువ్వెన్ని పాత్రలు తేగలవు. నువ్వెన్ని పాత్రలు తేగలవు, ట్రై చేయి, కష్టపడు. నువ్వెన్ని పాత్రలు తేగలవు. 1 భరోసా, నువ్వెన్ని పాత్రలు తేగలిగినా నింపగలిగిన ప్రవాహం ఒకటి ఉంది. 4వది, చివరిది, లెక్కలేనన్ని పాత్రలను నింపగలిగినంత నూనె కూడా ఆగిపోయే రోజు ఒకటి ఉంది. కడుపులో భయం పెట్టుకొని బతకాలి మనం. నూనె ఇలాగే వస్తూనే ఉండదు, అభిషేకం ఇలా వస్తూనే ఉండదు, ఇలాగే ఆనందకరంగా సాగుతూ ఉండదు వ్యవహారం. నూనె ఆగిపోయే రోజు ఒకటి ఉంది. ఏదేను తలుపు వేయబడే రోజు ఒకటి ఉంది. నోవహు ఓడ ముయ్యబడే రోజు ఒకటి ఉంది. నూనె ఆగిపోయే రోజు ఒకటి ఉంది. ఆ రోజు రాకముందే మన పాత్రలన్నీ నింపబడిపోవాలి, మన అప్పులన్నీ తీరిపోవాలి, మన భవిష్యత్తు జీవనానికి సరిపడా కృప పొందేయాలి. మన ముందు మిగిలిన పరిష్కారాలు ఏంటి? మనకేం కావాలో క్లారిటీ రావాలి, ప్రార్థన చేయాలి. అలవాటైపోయిన ప్రార్థన, అలవాటైపోయిన సేవ, బ్రతుకు తెరువు మినిస్ట్రీ మనకొద్దు. మనకేం కావాలి, ఎంత వైరాగ్యం, ఎంత సమర్పణ, ఎంత పోరాటం వెనకాల అసలు ఏంటి మన ఆశ? నెంబర్ 1. 2, పొందదాన్ని నీ దగ్గర ఉన్న అర్హత ఏంటి? ఏముంది నీ దగ్గర చెప్పు. 3వది, నువ్వెన్ని పాత్రలు తేగలవు. 4వది, నూనె ప్రవాహం ఆగకముందే, ప్రవాహం ఆగిపోకముందే ఇవన్నీ క్లియర్ చేసేయాలి. ఆ దినం ఎప్పుడో నీకు తెలీదు. బహువేగిరముగా పనిచేయాలి. ఈ పూట పర్సనల్గా, క్లియర్గా, మర్మాలేమీ లేకుండా ప్రార్థన చేసుకోవాల్సిన ఒక కంక్లూజన్కి ప్రభు మనల్ని తీసుకొచ్చాడు. తెలివైన ప్రార్థనలో చెల్లుబాటు కావు. క్లియర్గా నోరు తెరిచి గట్టిగా చెయ్యి అని నేను ఈ పూట అనను. కారణం అది బహుశా నీ పర్సనల్ ఇష్యూ అయ్యి ఉండొచ్చు. కానీ ప్రార్థన మాత్రం చెయ్యి. ఒక 5 నిమిషాలు మీ అందరికీ అవకాశం. ఒక 5 నిమిషాలు మీరందరూ మనసులో చెప్పుకుంటారో, గోడుమని ఏడుస్తారో మీ ఇష్టం, వదిలేస్తాను. 5 నిమిషాల తర్వాత ముగింపు ప్రార్థన, ఆశీర్వాదంతో సెలవు తీసుకుంటావు. ఈ రాత్రి మీ విశ్రాంతిలో ఆదమరిచి పడుకుంటారో, ఎలా ప్రార్థన చేస్తారో మీ ఇష్టం. నూనె ధార ఆగకముందే ఏదో ఒకటి మనం చేయాలి. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఒక 5 నిమిషాలు మీకు సమయం ఇస్తున్నాం. హృదయాలు కృమరించి ప్రార్థన చేయాలి. హృదయాలు కృమరించి ప్రార్థన చేయాలి. హృదయాలు కృమరించి ప్రార్థన చేయాలి. నిశ్శబ్దంగా ఉంటే ఎలా? నీ బాధలు ఏంటో, నీ కష్టాలు ఏంటో వినాలని ఆసక్తి మాకు లేదు. ఇంత కష్టం, ఇంత సమర్పణ, ఇంత సేవ, ఇంత కన్నీరు దేనికోసం? క్లియర్గా చెప్పు. నువ్వేం కోరుకుంటున్నావు? ఒక మంచి సంఘం ఉంటే హాయిగా బతకొచ్చానా? ఓ కొంతమంది దశమగలు ఇచ్చుంటే హాయిగా బతికేచ్చానా? ఓ కారు, ఇల్లు ఉంటే చాలా? ఏం కావాలి నీకు? నీకేం కావాలో తేటగా చెప్పమని అడుగుతున్న ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోకపోతే నష్టపోతావు. చెప్పాలి. ఇప్పుడు నువ్వు చెప్పాలి. ఇదే నీకు మంచి ఛాన్స్.
ప్రభు పరిమాల కృపా సింహాసనం వేసుకుని ఎదురుకుండా కూర్చున్నాడు. నువ్వు చెబితే అడిగితే నువ్వు అడిగిందంతా నీకు ఇవ్వాలని, నీకేం కావాలో చెప్పని తేటగా అడుగుతున్నాడు ఆయన. ఇంత మంచి అవకాశం మళ్ళీ దొరకదో నీ బాధ ఏంటో చెప్పు, నీ ఆశ ఏంటో చెప్పు, నీ కన్నీరేంటో చెప్పు, ఇన్నేండ్ల నీ ఏడుపు వెనకాల లోపల దాగి ఉన్న ఆ ఆవేదనలో చెప్పు తీటగా. నీ బాధ అంతా నేను వినాలని ఆసక్తి కలిగాను. ప్రభువుకు చెప్పు. రెండవగా నీ ఇంట్లో ఏముందో చెప్పు. అది చెప్పలేనిదైతే పారాయి, బయట తీసివేయి. ఇంతకాలం సేవ చేస్తున్నావు కదా, నువ్వెన్ని పాత్రలు తేగలవు తీసుకురా, నువ్వెన్ని పాత్రలు పోగ చేయగలవు తీసుకురా. నింపడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నీ దరిద్రం తీరిపోగా, నీ అప్పులు తీరిపోగా, నీ శాపం తీరిపోగా, జీవిత కాలము క్షేమంగా జీవించి ఒక అద్భుత ఏర్పాటు దేవుడు చేస్తున్నాడు. చివరిగా నూనె ఆగిపోకముందే ఏదైనా చేయాలి, ఈ ధార నిలిచిపోకముందు ఏదైనా చేయాలి, ఈ ప్రవాహం ఆగకముందు ఏదైనా చేయాలి. ఇది అద్భుతమైన అవకాశం. ఆగద్దు. నోరు తెరిచి అందరూ ఆ ప్రవాహము ఆగకముందే ఏదైనా ఒకటి చేయమని ప్రార్థన చేయి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మానికి స్తోత్రం. తండ్రి నీకు మహిమ, తండ్రి నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ, యేసయ్యా నీకు మహిమ, మహిమ, మహిమ. yes. దేవా స్తోత్రం. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నమ్మదగిన వాడా, మీ ఉన్నతమైన నామానికి స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి. మీ దాసు నిలవబెట్టుకుని ప్రభువా ఏమి ప్రార్థిస్తున్నామో స్పష్టత కలిగి ప్రార్థించుటకు మాకు నేర్పిన విధానము కొరకై నాయన, స్పష్టమైన ప్రార్థన, ఆచారమైన ప్రార్థన, అలవాటు ప్రార్థన కాక నాయన, నీ యొద్దకు వచ్చి ఏమి కావాలో స్పష్టంగా చెప్పగలుగుటకు మాకు నేర్పిన తండ్రి, మీకే స్తోత్రాలు నాయన, స్తోత్రాలు తండ్రి, మీకు వందనాలయ్యా. ఏమి కావాలో మీ ఎదుటకు వచ్చి స్పష్టంగా చెప్పగలిగిన కృప మాకు దయచేయండి అయ్యా. ఎప్పటికీ మా ప్రార్థనలు అస్పష్టంగానే ఉండిపోతున్నాయి ప్రభువా, మా ప్రార్థనలు అలవాటుగానే మారిపోతున్నాయి నాయన, మా ప్రార్థనలు ప్రభువా ఆచారంగానే ఉండిపోతున్నాయి ప్రభువా. నా తండ్రి, నీ సముఖానికి వచ్చేటప్పుడు ప్రభువా, నీ ఎదుట మొరపెట్టేటప్పుడు నాయన, ఓ ఆత్మగల అభిషిక్తుడైన దైవజనుడి ఎదుటకు వచ్చినప్పుడయ్యా మాకేం కావాలో స్పష్టత కలిగి అడగగలిగే కృప మేము పొందుకునే భాగ్యము దయచేయమని అడుగుతున్నావయ్యా. ఏముంది నీ దగ్గర అంటే, మా దగ్గర నూనెందని చెప్పగలిగే కృప మాకు దయచేయండి అయ్యా. మా దగ్గర ఇది ఉంది అని మీరు సంతోషించున్నట్లుగా పరిశుద్ధతను గురించి, విధేయతను గురించి, నమ్మకత్వాన్ని గురించి, అభిషేకాన్ని గురించి ఇది నా దగ్గర ఉంది అని చెప్పగలిగే కృప మేము కలిగి ఉండాలని మీ దాసుని ముఖాంతరములో నుంచి మీరు పలికిన ఓ శ్రేష్టమైన ఉపదేశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. తండ్రి మీకు స్తోత్రాలు ప్రభువా. మా దగ్గర ఏముందో కూడా మేము స్పష్టత కలిగి లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాయన.
మా దగ్గర ఏముందో కూడా ధైర్యంగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి నాయన. తండ్రి, ఈరోజు మా కన్నులు తెరవబడినట్లుగా ఓ స్పష్టమైన ప్రార్థన చేయగలుగునట్లుగా నాయన మాకేం కావాలి అని ఓ తండ్రిగా నీవు నేరుగా మాతో అడిగిన విధానానికై మీకు స్తోత్రాలు తండ్రి. తండ్రి మీకు వందనాలయ్యా. సమస్యలున్నా, కష్టాలున్నా, వేదనున్నా, కలవరమున్నా ప్రభువా, పాత్రలు తెచ్చుకోలేని పరిస్థితుల్లో, పాత్రలు సమకూర్చుకోలేని పరిస్థితుల్లో ఉన్నాం ప్రభువా. సమస్య తీరునని అయ్యా పాత్రలు సమకూర్చుకోగలిగిన సమర్థత కలిగిన నడిపింపులో మేముండునట్లు మీరు సహాయం చేయండి అయ్యా. మీకు స్తోత్రాలు నాయన. పాత్రలు నింపబడినట్లుగా నూనె ప్రవాహం వస్తున్నా కూడా ఆ నూనె ప్రవాహం కూడా ఆగిపోయే గడి ఒకటి ఉంది నాయన, ఆగిపోయే సమయం ఒకటి ఉంది నాయన. ఆ నూనె ప్రవాహం ఆగిపోక మునిపే, నూనె నిలిచిపోక మునిపే పొందుకోగలిగినంత కృప మేము పొందుకునే భాగ్యము దయచేయండి నాయన. తండ్రి మీకు వందనాలు దేవా మీకు స్తోత్రాలు నాయన. మీరే మా ఎదుటకు వచ్చినప్పుడు, మీరే మా దగ్గరకు వచ్చినప్పుడు ఎప్పుడు బాధలు, మా కష్టాలు, మా సమస్యలు, మా కన్నీళ్లు మీకు చెప్పుకునే ఆ సండే స్కూల్ అనుభవాలలోనే ఇంకా ఉన్నాము. కానీ ప్రభువా, నీ హృదయములో ఏముందో తెలుసుకోవడానికి, నీ బాధ ఏంటో తెలుసుకోవడానికి, నీ భారాన్ని తీసుకోవడానికి అబ్రహాము లాంటి నాయనా ఓ శ్రేష్టమైన హృదయం మాకు మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలయ్యా. మీ దాసునిలో పెట్టుకుని మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రాలు నాయన. అయ్యా, మాకేం కావాలో చెప్పినప్పుడు ఎంతైతే సరిపోతుందో ఎరుగగలిగిన ఓ ఆత్మీయ నాయకత్వంలో మేము నిత్యము అంటూ కట్టబడే కృప మాలో ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి అయ్యా. మా సమస్యను ఎవరికి చెప్పుకుంటామో, మా కష్టం ఎవరికి చెప్పుకుంటామో, మా బాధ ఎవరి యొద్దకు వెళ్ళి ఓ నాయన ఓ తండ్రి శ్రేష్టమైన పరిష్కారాన్ని కోరుకుంటామో నాయన, ఆ దైవజనుడు ఆత్మ కలిగిన వాడై, ఆ దైవజనుడు మా సమస్యను ఎరుగగలిగిన వాడై, ఆ దైవజనుడు ఎంత నూనె క్రమరించబడితే ఎంత వస్తే ఈ సమస్య తీరుతుందో, ఆ తర్వాత ఎంత మిగులుతుందో ఎరగగలిగిన ఆత్మ కలిగిన నాయకత్వములు మేమందరం నడిపించబడుదుముగాక నాయన. అట్టి కృప మాకు దయచేయండి అయ్యా. సంఘ బిడ్డలు ఎవరైనా మా యొద్దకు వచ్చి వారి సమస్యను చెప్పుకున్నప్పుడు ప్రభువా, ఏం కావాలి అని అడిగి, ఏముంది అని అడిగి ఆయన పాత్రలు సమకూర్చుకోమని చెప్పుట మాత్రమే కాక, పొందుకున్న దానిలో ఎంతతో సమస్య తీరుతుందో, మిగిలిన దానిలో ఏం జరుగుతుందో చెప్పగలిగిన మా నాయకులపై మీరుంచిన ఆత్మను మేము కూడా పొందుకునే కృప మాకు దయచేయండి నాయన. కృప చూపండి అయ్యా. మీకు వందనాలు. ఎవరెవరు ఏం కావాలని స్పష్టంగా అడిగారో, ఎవరెవరు ఏముందో స్పష్టంగా చెప్పారో, ఎవరెవరు వారి సామర్థ్యము కొలది పాత్రలు సమకూర్చుకుంటున్నారో, ఆ నూనె ఆగిపోక మునిపే వారు పొందుకోవలసినంత పొందుకుందురుగాక నాయన. ఆ నూనె నిలిచిపోక మునిపే వారు పొందుకోవలసినంత పొందుకుందురుగాక నాయన. ఓ స్పష్టమైన, ఓ విస్పష్టమైన ఉపదేశాన్ని మాకు అందించినందుకే మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉపదేశం ఈ క్షణానికే కాకుండా ప్రభువా, మా జీవితం అంతా నాయన ఇదే స్పష్టత కలిగి, మా జీవితం అంతా ప్రభువా ఇదే ఆత్మ కలిగి, మా జీవితం అంతా ప్రభువా ఇదే నీ హృదయమును ఎరగాలి, నీ భారాన్ని తీసుకోవాలి అనే మనస్సు కలిగి ముందుకు సాగే కృప మా అందరికీ మీరు దయచేయమని మీరు అనుగ్రహించిన ఉపదేశానికే మరొక్క వారు స్తుతులు ఆరోపిస్తూ, మా ప్రార్థనలో స్పష్టత ఏనాడు లోపించకుండా, నీ ఎదుట మోకరించినప్పుడు ఎప్పుడు అస్పష్టమైన ప్రార్థనలు మాలో రాకుండా, అవివేక ఆచారపు ప్రార్థనలు ఎప్పుడు మాలో రాకుండా ప్రభువా, నిత్యము అయా నూనె ప్రవాహం ఆగక మునిపే పొందుకునే కృప మా అందరికీ మీరు దయచేయండి. మీ దాసుని మరింత బలంగా
అయ్యా మరింత బలంగా, మరింత మహిమకరంగా, మరింత ఉన్నతంగా మీరు వాడుకొందురుగాక నాయన, వాడుకొందురుగాక నాయన. అట్టి కృపను భాగ్యమునిచ్చి సహాయము చేయండి అయ్యా. ఈ మొదటి రోజు సెమినార్ నాయన, ఈ సాయంకాలపు కూడిక మీకు మహిమకరంగా జరిగించి ఏం కావాలో స్పష్టత కలిగి మొరపెట్టుట మాకు నేర్పించినందుకై మీకు మాత్రమే స్తుతులు చెప్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. నిశ్చయముగా పరిశుద్ధాత్ముడే మనందరి సేవలను, మన జీవితాలను ఆశీర్వదించినందుకే స్తోత్రం చెల్లిద్దాం. ఈ మొదటి దినపు ఈ సెమినార్ని మనందరికి దీవెనగా మార్చిన దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. రేపటి దినము కూడా అత్యధిక మహిమతో మనం నింపబోతున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఇక్కడున్న వారికి, లోకములో సకల పరిశుద్ధులకు ప్రభు సదాకాలము తోడైండునుగాక. ఆమేన్. ఇంతగా మనతో మాట్లాడిన దేవునికి, పరిశుద్ధాత్మనికి చప్పట్లు కొడుతూ మహిమ చెల్లిద్దాం. గట్టిగా చప్పట్లు కొడుతూ తేటగా స్పష్టంగా ఒక్కొక్కరి జీవితంతో, సేవలతో మాట్లాడిన దేవునికి హల్లెలూయా. ఈ మొదటి రోజు సెమినార్ పూర్తి చేయబడింది. రేపటి ఉదయకాలం 8 గంటల కల్లా మీరందరూ సమకూర్చబడాలి. అయితే ముఖ్యమైన ప్రకటన,